Let us start with business combination. Okay. Business combination issue. Let us understand the provision. Ante basics telusukochu first. Business combination. Okay. Ind-AS 103. Step 1 enti accounting for business combination. We have 6 steps untannamata business combination. First step entante identify the acquirer. Second step date of acquisition. Next we have to calculate the purchase consideration. Let us first complete the steps. Okay. Next enti purchase consideration tarvata identify net assets. దాని తర్వాత NCI. Next is goodwill or GBBP, goodwill or gain on bargain purchase. Let us repeat again. Date of identify the acquirer, date of acquisition PC, and identify net INA, NCI and goodwill or GBP. Done. Okay. ఇప్పుడు పర్చేస్ కన్సిడరేషన్లో మనకి ఏమేమి పాయింట్స్ వస్తాయంటే ఫస్ట్ ఏంటి క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఎప్పుడు కూడా క్యాష్ ఏమైనా ట్రాన్స్ఫర్డ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అట్ ద ఫెయిర్ వాల్యూ. ఫెయిర్ వాల్యూ చాలా ఇంపార్టెంట్. ఓకే సారీ. నెక్స్ట్ ఏంటి డిఫర్డ్ కన్సిడరేషన్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో తీసుకుంటాం అట్ ద రేట్ ఆఫ్ ప్రజెంట్ వాల్యూ at ఫెయిర్ వాల్యూ. నెక్స్ట్ ఏంటి కంటింజెంట్ కన్సిడరేషన్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇది కూడా ఫెయిర్ వాల్యూకే తీసుకోవాలి. ప్రీ కాంబినేషన్ దీన్ని ఏమంటారంటే SBP అవార్డ్స్ అని చెప్పి దానికి ఉన్న ఫార్ములా ఏంటంటే టోటల్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఒరిజినల్ SBP, ఇది ఇంపార్టెంట్. ఒరిజినల్ SBP into expired period divided by total original vesting period or total revised vesting period, whichever higher we should take that. Done. Next identified INA, ఇది నెట్ అసెట్స్ని ఇప్పుడు కూడా ఎక్విజిషన్ ఆల్వేజ్ ఎట్ ద ఫెయిర్ వాల్యూ. దాని తర్వాత నీకు NCI క్యాలిక్యులేషన్స్ 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి PSNA మెథడ్, ఇంకోటి అంటే ఫెయిర్ వాల్యూ. సమ్ వచ్చినప్పుడు నీకు సమ్స్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ గుడ్విల్ ఆర్ పర్చేస్ కన్సిడరేషన్లో మనం ఏం చేస్తాం, పర్చేస్ కన్సిడరేషన్ ప్లస్ NCI ప్లస్ ప్రీవియస్లీ హెల్డ్ ఈక్విటీ ఇంట్రెస్ట్ మైనస్ INA. లెట్ us repeat again. PC ప్లస్ NCI ప్లస్ ప్రీవియస్లీ హెల్డ్ ఈక్విటీ ఇంట్రెస్ట్ మైనస్ INA ఈజ్ ఈక్వల్ టు యూ విల్ గెట్ పాజిటివ్ అయితే గుడ్విల్ వస్తుంది, నెగిటివ్ అయితే GBP వస్తుంది. ఓకేనా, క్లియర్. విత్ దిస్ లెట్ us start questions. Let us start with question number 40 illustration 40. ఇది LDR question. Okay, last day revision question. Let us start. The balance sheet of for Professional Limited and Dynamic Limited as of 31st March 2002 is given below. Okay, ఏమి ఇచ్చాడు, బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాడు చూడు పాయింట్. ప్రొఫెషనల్ లిమిటెడ్ అక్వైర్డ్ 70% షేర్స్. వన్ సెకండ్. ఓకే రైట్. ప్రొఫెషనల్ లిమిటెడ్ అక్వైర్డ్ షేర్స్ 70% ఆఫ్ షేర్స్ ఆఫ్ డైనమిక్ లిమిటెడ్. ఇక్కడ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, 2 కంపెనీస్ ఉన్నాయి. ఒకటి ప్రొఫెషనల్ లిమిటెడ్, ఇంకోటి డైనమిక్ లిమిటెడ్. మనం ప్రొఫెషనల్ లిమిటెడ్ డైనమిక్ లిమిటెడ్ని అక్వైర్ చేస్తుంది. ఓకే, acquired 70% of shares of Dynamic Limited on 1st April 2002 by issuing its own shares in the ratio of 1 share of Professional Limited for every 2 shares of Dynamic Limited. The fair value of the shares of Professional Limited was 40 per share. Okay, ఫస్ట్ ఏంటి, ఇలా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మనం స్టెప్స్తో వెళ్ళిపోతాం, మళ్ళీ మర్చిపోతాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, స్టెప్ 1 ఐడెంటిఫై ద అక్వైరర్. ఇక్కడ అక్వైరర్ ఎవడు, ప్రొఫెషనల్ లిమిటెడ్ ఈజ్ అక్వైరింగ్. స్టెప్ 2 డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇప్పుడు ప్రొఫెషనల్ లిమిటెడ్ అక్వైర్డ్ ఆన్ 1st April 2002 అట. 1st April 2002. థర్డ్ స్టెప్ ఏంటి, PC పర్చేస్ కన్సిడరేషన్ క్యాల్కులేట్ చేయడం. ఇప్పుడు లెట్ us go with the information given. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ నీకు షేర్స్ ఎన్ని ఇస్తున్నాడు, ప్రొఫెషనల్ లిమిటెడ్ డైనమిక్ లిమిటెడ్ ఇచ్చే షేర్స్ రేషియో చెప్పాడు. ఓకే, షేర్స్ ఈజ్ ఈక్వల్ టు అలాగా మొత్తం డైనమిక్ లిమిటెడ్ షేర్స్ ఎన్ని
400 షేర్స్ ఉన్నాయి. ఓకే, 400 దాని యొక్క ఈచ్ వాల్యూ అంతా 10 రూపీస్ ఈచ్. ద ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్ ఆఫ్ డైనమిక్ లిమిటెడ్ అండ్ 10 రూపీస్ ఈచ్ ఆఫ్ ప్రొఫెషనల్ లిమిటెడ్. ఒక్కొక్కటి 100 రూపీస్ అట. అంటే మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నాయో ఎలా తెలుస్తుంది? 400 lakhs షేర్స్ డివైడ్ బై పెర్ షేర్ వాల్యూ డివైడ్ చేస్తే ఎంత వచ్చాయి? 4 lakhs షేర్స్ వచ్చాయి. ఈ 4 lakhs షేర్స్ని ఎక్స్క్యూజ్ మీ 4 lakhs షేర్స్ మనం ఆ కంపెనీలో ఎక్వైర్ చేసి మన పోర్షన్ ఎంత? 70%. అంటే 4 lakhs ఇంటూ 70%కి దాని మీద నేనే 4 ఇంటూ 70% ఎంత? 2.8 షేర్స్ నేను ఎక్వైర్ చేసుకుంటున్నా. ప్రతి ఒక్క షేర్కి ఐఎమ్ గివింగ్ 1:2 రేషియో కాబట్టి 1/2. ఎంతకి ఇస్తున్నాడు? ఆడిచ్చే రేటు 40 రూపీస్. అంటే టోటల్ 56 lakhs వచ్చింది. రైట్. అయితే ఇక్కడ నీ పాయింట్ నోటెడ్ ఏంటంటే ఇది తర్వాత ఉపయోగిద్ది, ఇక్కడ అక్కర్లేదు. మొత్తం ఎంత? 40 రూపీస్ కొంటున్నాడట. ఆడేం చెప్పాడు? ప్రొఫెషనల్ లిమిటెడ్ యొక్క ఈచ్ షేర్ వాల్యూ ఎంత చెప్పాడు? 10 రూపీస్ అంట. అంటే ఆడి ఫేస్ వాల్యూ ఎంత? 10 రూపీస్. మిగిలిన ఏమవుతుంది? సెక్యూరిటీస్ ప్రీమియమే కదా. 40లో ఎంత? 30 రూపీస్ సెక్యూరిటీస్ ప్రీమియం. అంటే మా ఎలా క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత అన్నా? 4 lakhs షేర్స్ ఇంటూ 70% ఇంటూ 1/2 అంటే టోటల్ 1.4 షేర్స్ ఇంటూ 30 రూపీస్ ఎంత వచ్చింది? 42 అయితే సెక్యూరిటీస్ ప్రీమియం, బ్యాలెన్స్ ఏమో ఫేర్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ద ఫేర్ వాల్యూ ఎక్సర్సైజ్ రిజల్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆల్ మెంబర్స్ ఇన్ lakhs. ఫేర్ వాల్యూ ఆఫ్ పీపీఈ ఆన్ 1st April 2002 వాజ్ ఎంత ఉంది? ఫేర్ వాల్యూ 350 lakhs ఉంది. పీపీఈ ఎవరిదని అన్న? ఇది ఎక్వైరీ కంపెనీది. చూడు ఇక్కడ పీపీ ఎంత ఉందంట? 500 ఉందంట. ఓకే, ద ఫేర్ వాల్యూ ఆఫ్ పీపీ ఆన్ 1st April 2002 వాజ్ 500 ఉన్నది, ఇప్పుడు 350కి పడిపోయింది. అంటే నువ్వేం చేయాలా? అది పక్కన పెట్టుకో, నీకు ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ దగ్గర ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ అది. ప్రొఫెషనల్ లిమిటెడ్ ఆల్సో అగ్రీడ్ టు పే ఎడిషనల్ పేమెంట్ యాజ్ కన్సిడరేషన్ దట్ ఈజ్ హయ్యర్ ఆఫ్ 35 lakh ఆర్ 25% ఆఫ్ ఎనీ ఎక్సెస్ ప్రాఫిట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. ఓకే, దీనికి ఫస్ట్ ఏం చేస్తామంటే డిఫర్డ్ కన్సిడరేషన్ అని పెట్టు. దానికి సెపరేట్ వర్క్ నోట్ రాసుకుందాం. ఇది ఏమంటున్నాడంటే ప్రొఫెషనల్ లిమిటెడ్ అగ్రీడ్ టు పే అడిషనల్ పేమెంట్ ఆఫ్ యాజ్ కన్సిడరేషన్. ఏం చెప్పాడు? హయ్యర్ ఆఫ్ 35 lakhs. హయ్యర్ ఆఫ్ చూడు ఒకసారి, హయ్యర్ ఆఫ్ 35 lakhs అండ్ 25% ఆఫ్ ఎనీ ఎక్సెస్ ప్రాఫిట్స్, 25% ఆఫ్ ఎక్సెస్ ప్రాఫిట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. ఓకే, ఇన్ ద ఫస్ట్ ఇయర్లో after acquisition over its profits it in the preceding 12 months made by Dynamic Limited, this additional amount will be due after 2 years. Dynamic Limited has earned 10 lakh profit in the preceding year. Previous year lo profit adది ఎంత అంట? 10 lakhs and expects to earn another 20 lakhs. అయితే లాస్ట్ ఇయర్ వాడికి 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఈ ఇయర్ వాడు 10 lakhs కన్నా ఇంకో 20 lakhs ఎక్స్ట్రా ఎర్న్ చేసే కాన్ఫిడెన్స్ ఉందంట వాళ్ళు. ఓకే, నీ కాన్ఫిడెన్స్కి బట్టి నీకు 30 lakhs ప్రాఫిట్ వస్తుంది ఈ ఇయర్లో. అయితే మనం ఇప్పుడు ఇచ్చే కన్సిడరేషన్ ఎలా అంట? మనం ఇచ్చే కన్సిడరేషన్ చూడు, హయ్యర్ ఆఫ్ 35 lakhs ఆర్ 25% ఆఫ్ ఎక్సెస్ ప్రాఫిట్స్. 25% ఆఫ్ ఎక్సెస్ ప్రాఫిట్స్ అంటే ఏంటి? లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఎంత ఎక్సెస్ వచ్చింది అన్నది కంపేర్ చేయలేము. ఓకే, లాస్ట్ ఇయర్ నాకు 10 lakhs మీద ఇప్పుడు నాకు ఎంత వచ్చింది ప్రాఫిట్? ఎక్సెస్ 20 lakhs వచ్చింది. 30 lakhs మైనస్ 10 lakhs. నాకు ఈ ఎక్సెస్ వచ్చిన ప్రాఫిట్ మీద 25% చేస్తే ఎంత? 5 lakhs వచ్చింది. ఇప్పుడు ఏంది? 5 lakhs హయ్యరా లేకపోతే 35 lakhs హయ్యరా? విచ్ ఎవర్ హయ్యర్ ఐ విల్ పే దట్. సో అప్పుడు మనం ఏం చేస్తాం? 35 lakhs తీసుకుంటాం డిఫర్డ్ కన్సిడరేషన్ కింద. ఇది కంటింజెంట్ కన్సిడరేషన్ కాదు, అది అర్థం చేసుకో. కంటింజెంట్ కన్సిడరేషన్ ఎందుకు కాదంటే ఈ విల్ గివ్ హయ్యర్ అన్నాడు. ఆడేం కండిషన్ పెట్టి ఇది ఫుల్ఫిల్ చేస్తేనే అది నేను ఇస్తానని చెప్పట్లే. కన్ఫామ్గా ఎయిదర్ ఐ విల్ గివ్ 35 lakhs ఆర్ 5 lakhs విచ్ ఎవర్ హయ్యర్ చెప్పాడు కాబట్టి అది డిఫర్డ్ కన్సిడరేషన్ అవుతుంది. డిఫర్డ్ కన్సిడరేషన్ నువ్వేం నేర్చుకున్నావు బేసిక్స్లో? మళ్ళీ బేసిక్స్కి చూడు,
డిఫర్డ్ కన్సిడరేషన్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, డిఫర్డ్ కన్సిడరేషన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకురావాలి ఎట్ ద రేట్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ. సో ఇప్పుడు నాకు ఎంత వచ్చింది, 35 lakhs వచ్చింది నాన్న. దీన్ని నేను ప్రజెంట్ వాల్యూకి తీసుకురావాలి. క్వశ్చన్లో ఎక్కడ కూడా ఈల్డ్ రేట్ చెప్పలేదు. దిస్ ఈజ్ ఎజ్యూమ్డ్, 10% అనేది ఎజ్యూమ్ చేసుకున్నాను. ఓకే, అప్పుడు ఏం చేస్తా, 1 + 10% ఇంటూ 35 lakhs. ఇక 2 years కింద చేస్తున్నా చెప్పేది. ద ఎడిషనల్ అమౌంట్ విల్ బి డ్యూ ఆఫ్టర్ 2 years. చూడు క్వశ్చన్లో మళ్ళీ ఏం చెప్పాడు, ద ఎడిషనల్ అమౌంట్ విల్ బి డ్యూ ఆఫ్టర్ 2 years అన్నాడు. కాబట్టి 2 yearsది ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తున్నాను. సో దట్ ఈస్ ద క్యాలిక్యులేషన్, డిఫర్డ్ కన్సిడరేషన్ తీసుకొచ్చేసారు. 28.93. నెక్స్ట్, ఇన్ అడిషన్ టు ద అబోవ్ ప్రొఫెషనల్ లిమిటెడ్ ఆల్సో హ్యాడ్ అగ్రీడ్ టు పే వన్ ఆఫ్ ద ఫౌండర్ షేర్ హోల్డర్ ఏ పేమెంట్ of 20 lakh provides he stays with the company for 2 years after the acquisition. In addition to the above, professional limited also agreed to pay one of the founder shareholder a payment of 20 lakh towards if he stays the company after 2 years. సో ఆ పాయింట్స్ చదివే ముందు లెట్ us try to understand the provision relating to that అన్నమాట. ఎప్పుడైనా సరే కంటింజెంట్ పేమెంట్ పే చేస్తున్నాం అనుకో, మనం ఎక్వైర్ చేసే కంపెనీలో ఇది ఒక ఎంప్లాయీకి అన్నా పే చేస్తున్నాం, లేదంటే షేర్ హోల్డర్ కన్నా పే చేస్తున్నాం అనుకో. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎంప్లాయీ పే చేస్తే అది నీ పీసీలో తీసుకోకూడదు. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ షేర్ హోల్డర్ పే చేస్తే అది పీసీలోకి వస్తుంది. ఓకే, విత్ దిస్ లెట్ us కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్. ఇక్కడ ఎవరికి పే చేస్తున్నాం మనం, ఈక్విటీ ఎంప్లాయీకి పే చేస్తున్నాం, షేర్ హోల్డర్ పే చేస్తున్నాం. ద ప్రొఫెషనల్ హ్యాడ్ అగ్రీడ్ టు పే వన్ ఆఫ్ ద ఫౌండర్ షేర్ హోల్డర్. ఫౌండర్కి పే చేస్తున్నాం. ఇక్కడ షేర్ హోల్డర్ అన్నది మాత్రం షేర్ హోల్డర్కి కాదు, వన్ ఆఫ్ ద ఫౌండర్, అందులో ఒక ఫౌండర్. ఎందుకంటే హీ ప్రొవైడ్ దట్ హీ స్టేస్ విత్ ద కంపెనీ ఫర్ 2 years, అంటే ఒక ఎంప్లాయీకి పే చేస్తున్నాం. సో అక్కడ ఏమవుతుంది, వాడిని మనం పీసీ కన్సిడరేషన్లో తీసుకోకూడదు, నీల్. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు, ప్రీ కాంబినేషన్ ఎస్పీపీ అవార్డ్. ఇందాక ప్రొవిజన్ చెప్పినప్పుడు చెప్పినది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు, డైనమిక్ లిమిటెడ్ హ్యాడ్ ఏ సర్టెన్ ఈక్విటీ సెటిల్డ్ షేర్ బేస్డ్ పేమెంట్ అవార్డ్, ఒరిజినల్ అవార్డ్ విచ్ గాట్ రీప్లేస్డ్ బై ద న్యూ ఫార్ రివార్డ్స్ issued by professional limited as per the original term, and the vesting period was 4 years, and as of the acquisition date the employees of dynamic limited have already served 2 years of service. చూడు, వెస్టింగ్ పీరియడ్ ఎంత అడుతుంది, 4 years అట. అందులో వాళ్ళు ఆల్రెడీ ఎంత సర్వ్ చేశాడు, 2 years సర్వ్ చేశాడు. యాజ్ పర్ ద రీప్లేస్డ్ అవార్డ్స్ ద వెస్టింగ్ పీరియడ్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు 1 year. ఇప్పుడు ఏమైంది, రివైజ్డ్ వెస్టింగ్ పీరియడ్ ఎంతట, 1 year. చూడు, రివైజ్డ్ వెస్టింగ్ పీరియడ్ ఏమో రెడ్యూస్డ్ టు 1 year, అంటే మొత్తం 4 years నుంచి ఒక పీరియడ్ తీసేస్తే 3 years ఉంటుంది. అయితే ద ఫెయిర్ వాల్యూ అవార్డ్ ఆఫ్ ద ఎక్విజిషన్ డేట్ వాజ్ యాజ్ ఫాలోస్. ఒరిజినల్ అవార్డు ఇచ్చాడు, రీప్లేస్మెంట్ అవార్డు ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు నువ్వేం చేయాలి, ఎస్బీపీ అవార్డు అని చెప్పి, ప్రీ కాంబినేషన్ ఎస్బీపీ అవార్డు అని చెప్పి, వాట్ ఈస్ ద ఫార్ములా చెప్పు, ఫార్ములా ఇది చూడు, టోటల్ ఫెయిర్ వాల్యూ original SPP into expired period, okay, divided by original vesting period or total revised vesting period, whichever higher. So total original award entata 5 lakhs original award into expired period, already served 2 years కాబట్టి అది expired period అవుతుంది 2 years. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ ఆర్ రివైజింగ్ వెస్టింగ్ పీరియడ్ విచ్ ఎవర్ హయ్యర్ అనేది దాంతో డివైడ్ చేయాలి. ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ ఎంత, యాక్చువల్లీ 4 years, కానీ రివైజ్డ్ ఎంత వచ్చింది ఇప్పుడు 3 years కాబట్టి విచ్ ఎవర్ హయ్యర్ అంటే ఏమొస్తుంది 4 కాబట్టి 4 తీసుకున్నాం, డన్. సో అలా సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. ఎంత టోటల్ చేస్తే 87.43 lakhs. ఓకే, స్టెప్ 3 ఈజ్ డన్. ఐడెంటిఫై ద ఎక్విజిషన్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడు, నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఐ డైనమిక్ లిమిటెడ్ హ్యాడ్ ఏ లా సూట్ పెండింగ్ విత్ ద కస్టమర్ హూ హ్యాడ్ మేడ్ ఏ క్లెయిమ్ ఆఫ్ 50 lakh. మేనేజ్మెంట్ రిలయబుల్లీ ఎస్టిమేటెడ్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద లైబిలిటీ ఈజ్ 5 lakhs. కంటింజెంట్ లైబిలిటీ అనేది పీసీలో రాదు కాబట్టి అక్కర్లేదు, పీసీలో వచ్చేస్తేను ఎంత వచ్చింది, పీసీ 87.43 lakhs. నెక్స్ట్
నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్టెప్ 4 ఐడెంటిఫై నెట్ అసెట్స్. నెట్ అసెట్స్ ఎట్ ద ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎట్ ద ఫేర్ వాల్యూ. నీకు ఫేర్ వాల్యూ ఒకటే ఇచ్చాడు, ఈ పీపీ యొక్క ఫేర్ వాల్యూ ఇచ్చాడు 350 lakhs అని. వెంటనే తెలిసిన వెంటనే మనం రాసేస్తాం అసెట్స్లో పీపీ 350 lakhs. మిగిలింది ఏం చెప్పలేదు కాబట్టి అప్పుడు నువ్వేం చేసుకుంటావు అంటే క్యారింగ్ అమౌంట్స్ తీసుకుంటాం. వాట్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్ క్యారింగ్ అమౌంట్స్? ఇన్వెస్ట్మెంట్ ఎంతకు ఉంది, 100 lakhs. దాని తర్వాత ఇన్వెంటరీస్ 150, ట్రేడ్ రిసీవబుల్స్ 300, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ 100. ఓకే డన్, ప్లేస్ ఉంచు. నెక్స్ట్ కిందకి రా. లైబిలిటీస్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఏమో 200 ఉంది. దాని తర్వాత లాంగ్ టర్మ్ పేయబుల్ ప్రొవిజన్స్ ఏమో 70 ఉంది, 270. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఉంచదు, పక్కన పెట్టు. షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఎంత, డిఫర్డ్ ట్యాక్స్ కూడా తీసేసుకో చెప్తా. డిఫర్డ్ ట్యాక్స్ కూడా తీసేసుకున్నా 35. దాని తర్వాత షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఎంత, షార్ట్ టర్మ్ బారోయింగ్స్ 150 తీసుకున్నా. నెక్స్ట్ ట్రేడ్ పేబుల్స్ ఎంత, 300 కూడా తీసుకున్నా. ఓకే డన్. అయితే నెక్స్ట్ ఏం చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కంటింజెంట్ లైబిలిటీ చెప్పి చూడు. ఈ పాయింట్లో కంటింజెంట్ లైబిలిటీ వాల్యూ ఆఫ్ ద లైబిలిటీ ఈజ్ 5 lakhs అట. సో కంటింజెంట్ లైబిలిటీ మర్చిపోతాం. ఇది ట్రిక్కీ అని కాదు కానీ మర్చిపోతాం అంతే. మర్చిపోకుండా కాన్షియస్గా ఉండి కంటింజెంట్ లైబిలిటీని రికార్డ్ చేసుకోవాలి. కంటింజెంట్ లైబిలిటీ రికార్డ్ చేసిన తర్వాత నువ్వేం చేయాలి, నువ్వు ఇండియాస్ 12లో చెప్పాను కదా, ఇండియాస్ 12లో ఒక చిన్న పాట వస్తుంది, వద్దురా అది అక్కడ వద్దు. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నీకు ఇవన్నీ అసెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం ఇండియాస్ 12ని వాడాలి. ఓకే 12 ఏం చెప్తుంది, క్యారీ అమౌంట్ ట్యాక్స్ బేస్ మధ్య కంపేర్ చేసి డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ అవుతుందా, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ అవుతుందని చెప్పి ఆలోచించదు. దానికంటూ సెపరేట్ వర్కింగ్ నోట్ వేసుకోవచ్చు. ఇక్కడ నీకు ఏమి ఇచ్చాడు, వాల్యూస్ పీపీ ఒకటి ఇచ్చాడు, క్యారింగ్ కంటింజెంట్ లైబిలిటీ యొక్క డీటెయిల్స్ ఇటు ఇచ్చాడు. మిగిలిన ఏమీ లేదు కాబట్టి ఆ రెండే ఇక్కడ మనం ఆ రెండింటికి క్యాలిక్యులేట్ చేస్తాం. క్యారింగ్ అమౌంట్ ట్యాక్స్ బేస్ ఫార్మేట్ వేసుకో ఫస్ట్. క్యారింగ్ అమౌంట్ ట్యాక్స్ బేస్, క్యారింగ్ అమౌంట్ ట్యాక్స్ బేస్ డిఫరెన్స్ టీటీఏ ఆర్ డిటిఎల్, అది మనకు తెలియదు. ఇంకా ట్యాక్స్ పర్సెంటేజ్ ఎంత, 30%. ఓకే మన దగ్గర పీపీ ఉంది. అయితే లెటెస్ కమ్ ఫెయిర్ వాల్యూ ఏమైంది, మన క్యారింగ్ అమౌంట్ అవుద్ది. మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాం కానీ మన బుక్స్, అది మన బుక్స్లో 350. కానీ క్యారింగ్ ట్యాక్స్ బేస్లో ప్రకారం మాత్రం స్టార్టింగ్లో మన ఎంత అయితే ఉందో అదే ఉంటుంది. ఎంత, 500 ఇచ్చాడు. ఓకే సో వీ ఆల్వేస్ మూవ్ టువర్డ్స్ ట్యాక్స్ బేస్. మై అసెట్ ఈజ్ లో ఇన్ మై బుక్స్. సో పెంచాలంటే ఏంది, అసెట్ పెరుగుతుందంటే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ అవుతుంది. డిఫరెన్స్ మీద 30% కిట్టాం. నెక్స్ట్ కంటింజెంట్ లైబిలిటీ ఏంటి, కంటింజెంట్ లైబిలిటీ కూడా నీ బుక్స్లో రికార్డ్ చేసుకుంటాం కానీ ఇన్కమ్ ట్యాక్స్ రికార్డ్ చేసుకోడు కదా. అవును చేసుకోడాడు. సో కంటింజెంట్ లైబిలిటీ మీద ట్యాక్స్ బేస్ టువర్డ్స్ ట్యాక్స్ బేస్ కాబట్టి లైబిలిటీ ఎక్కువ ఉంది, లైబిలిటీని తగ్గిస్తున్నా. లైబిలిటీ తగ్గుతుందంటే ఏంటి, వెన్ మై లైబిలిటీ ఈజ్ డిక్రీజింగ్ ఇట్ ఈజ్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. ఓకే దాని మీద మళ్ళీ 30% డిఫరెన్స్ మీద 30% కడితే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఎంత వచ్చింది, 46.5 వచ్చింది. ఓకే సో డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఎంత వచ్చినట్టు, వెయిట్ ఇక్కడ చూడు, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ 46.5 రికార్డ్ చేశారు. అసెట్ కాబట్టి అసెట్ సైడ్ రికార్డ్ చేశారు. ఇప్పుడు చేయి నార్మల్ బ్యాలెన్స్ ఫింగర్ చేస్తే ఇప్పుడు ఐడెంటిఫై నెట్ అసెట్స్ ఎంత వచ్చింది, 516.5. ఓకే స్టెప్ 4 కూడా క్లియర్. నెక్స్ట్ లెట్ us గో విత్ స్టెప్ 5 NCI నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అనమాట. దీని మీద యాక్చువల్లీ వర్కింగ్ ఉంది కానీ ఇక్కడ అక్కర్లేదు. వెన్ ద టాపిక్ కమ్స్ నా ఐ విల్ టెల్ దేర్. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అంటే అనవసరంగా క్వశ్చన్ లెంత్ పెరిగిపోతుంది. వాట్ ఈజ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్, మన కంట్రోల్ కాకుండా అవుట్ సైడర్స్ కంట్రోల్ ఎంత ఉంది. మన కంట్రోల్ ఎంత అని చెప్పానన్నా, ప్రొఫెషనల్ లిమిటెడ్ ఎక్వైర్డ్ 70%, అంటే అదర్స్ది ఎంత ఉంటుంది, 30% ఉంటుంది. ఓకే 30% అవుట్ సైడ్ ఉంది. ఇక్కడ ఏంటి ఫెయిర్ వాల్యూ ఇచ్చాడా, అండ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ నేను ఇంత రేటుకి తీసుకున్నాను చెప్పలేదు. NCA రికార్డ్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయని చెప్పాను స్టార్టింగే. ఫెయిర్ వాల్యూ మెథడ్ ఒకటి, PSNA మెథడ్. ఫెయిర్ వాల్యూ మెథడ్ ఇచ్చాడు అనుకో డైరెక్ట్గా మనం ఫెయిర్ వాల్యూ మెథడ్లో చేసుకుంటాం. అది ఇవ్వలేదు అనుకో అప్పుడు ఏం చేయాలంటే మనం PSNA మెథడ్ తీసుకోవాలి. వాట్ ఈజ్ PSNA, ప్రొపోర్షనేట్, 1 సెకండ్, ఓకే వాట్ ఈజ్ PSNA రా, ప్రొపోర్షనేట్ షేర్ ఇన్ నెట్ అసెట్ మెథడ్. ప్రొపోర్షనేట్ షేర్ ఇన్ నెట్ అసెట్ మెథడ్. ఓకే అది టాపిక్ వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్తాను, ప్రజెంట్ వదిలేదు. ఇప్పుడు NCA ఎంత ఉంది, PSNA 30% మీద ప్రొపోర్షనేట్ షేర్ ఇన్ నెట్ అసెట్స్ అంటే ఏంటి, నీకు నెట్ అసెట్స్ ఎంత వచ్చానన్నా 516.5. ఆ నెట్ అసెట్స్ మీద నువ్వు ప్రొపోర్షనేట్ షేర్ తీసుకోవాలి.
అంతే. ప్రపోర్షనల్ షేర్ ఇన్ నెట్ అసెట్స్ అంటే నెట్ అసెట్స్లో 30% తీసుకుంటే ఎంత వచ్చింది, 154.95 lakhs వచ్చింది. ఓకే, డన్, దట్ ఈస్ క్లియర్. లెట్స్ గో విత్ స్టెప్ 6. స్టెప్ 6 ఏం చెప్తుంది, గుడ్ విల్ అన్న రికార్డ్ చేయాలి, జీబీపీ అన్న రికార్డ్ చేయాలి. పీసీ ఎంత ఇచ్చావు, 87.43, స్టెప్ 1. నెక్స్ట్ ఏంటి, ఎన్సీఐ స్టెప్ 6th స్టెప్లో వచ్చింది కదా 154.95 ఇక్కడ. దాని తర్వాత ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్, ఇది కూడా టాపిక్ వచ్చినప్పుడు చెప్తే ఇక్కడ అక్కర్లేదు. ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, మనం ఏమన్నా ఉందా ప్రీవియస్లీ ఈ కంపెనీలో మనం ఏమైనా స్టేక్ హోల్డ్ చేసామంటే లేదు. సో నెక్స్ట్ ఏంటి, ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ మైనస్ చేయాలి. వాట్ ఈజ్ ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్, ఇక్కడ ఎంత వచ్చింది, 516.5 మైనస్ అవుతుంది. ఇప్పుడు ఎంత వచ్చింది క్యారింగ్ అమౌంట్. జీబీపీ అంటే ఏంటి, గుడ్ విల్, ఏంటది, గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్. గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ ఎంత, ఇప్పుడు చూడు ఎందుకు గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ అంటున్నావు, ఎందుకంటే ఇది పాజిటివ్ ఉందనుకో, పీసీ ఎక్కువ పే చేయాలి, తక్కువ పే చేసావు, అప్పుడు ఏంటి తక్కువ పే ఎందుకు పే చేశానంటే నాకు గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ వచ్చింది కాబట్టి. సో దీన్ని గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ ఎక్కడ పడిపోతావు అంటే ఇది గుర్తుంచుకో, అది ఈక్విటీలో ఇది ఒక లైబిలిటీ కాదు. గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ అన్నది ఈక్విటీలో, అదర్ ఈక్విటీలో, క్యాపిటల్ రిజర్వ్స్లో ఎక్కడ పెట్టుకుంటాం, ఈక్విటీలోకి వెళ్తుంది మొత్తం మీద. ఓకే, మళ్ళీ ఏమిటిగాడు, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. అక్కడ ఏమడుగుతున్నాడు, బ్యాలెన్స్ షీట్ అడుగుతున్నాడు మనం. ఓకే, బ్యాలెన్స్ షీట్ అడగాలంటే బ్యాలెన్స్ షీట్లో మనం ఏ రేటుకి రికార్డ్ చేయాలన్నదే మన అసెట్స్ని తెలియాలి. దానికోసం చిన్న ఎంట్రీ చేసుకోవచ్చు. ఇది మన అండర్స్టాండింగ్ కోసం వేస్తున్నాను ఇది. ఓకేనా, ఫస్ట్ నేను ఏం చేశాను, నెట్ అసెట్స్ నార్మల్ మనకి ఏం తెలుసు, అసెట్స్ టు లయబిలిటీస్ టు పీసీ తెలుసు కదా మనకి ఇవి, అదే ఇంకార్పొరేట్ చేస్తున్నాం. ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ ఎంత ఉంది, 516.25. గుడ్ విల్ ఎంత, మనకి గుడ్ విల్ ఏం రాయలేదు కాబట్టి నిల్లది. నెక్స్ట్ పీసీ ఎంత పే చేసావు, ఈక్విటీ షేర్ క్యాపిటల్, అదే నీకు ఫస్ట్ స్టెప్ 1లో క్లారిటీగా చెప్పాను చూడు. ఇందులో ఈక్విటీ షేర్ ఫేర్ వాల్యూ ఎంత 14, సెక్యూరిటీస్ ప్రీమియం 42. ఓకే, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, 14 lakhs. ఓకే, సెక్యూరిటీ ప్రీమియం ఎంత ఉంది, 42 lakhs. ఓకే, డన్. నెక్స్ట్ ఏంది, ఇప్పుడు లైబిలిటీస్ని రికార్డ్ చేయాలి. ఒక్కొక్క స్టెప్ 1 నుంచి ఐడెంటిఫై చేసుకుంటే ఇక్కడ ఏమన్నా లైబిలిటీని రికార్డ్ చేయాల్సింది ఉందా, ఏముంది, డిఫర్డ్ కన్సిడరేషన్ ఒకటి ఉంది, ఎంత 28.93. చూడు రెడ్ సైడ్లో వచ్చేస్తుంది, డిఫర్డ్ కన్సిడరేషన్ ఒక లైబిలిటీ ఉందనమ్మా. నెక్స్ట్ ఇంకేముంది, ప్రీపేమెంట్ ఎస్బీపీ అవర్స్ అట్, ఇది కూడా నా లైబిలిటీ 2.5. ఇంకేమైనా ఉందా, స్టెప్ 1లో ఐడెంటిఫై చేసుకుని ఇక్కడ ఐడెంటిఫై చేసే ఫస్ట్ ఎస్పీ ప్రొవిజన్ ఫర్ డిఫర్డ్ కన్సిడరేషన్, దాని తర్వాత ఎస్పీపీ రిజర్వ్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ ఏంటి, ఎన్సీఐ. స్టెప్ 3లోంచి ఏమైనా వస్తున్నాయి డిఫర్డ్, అక్కడ ఎంట్రీలోకి ఏమి రావట్లేదు. నెక్స్ట్ స్టెప్ 5లో ఎన్సీఐ ఎంత ఉంది, 154.95. అది ఎందుకు అలా చేస్తున్నాను నేను చెప్తాను, క్లారిటీ ఇస్తాను. 154.95. ఓకే, నెక్స్ట్ జీబీపీ ఎంత వచ్చింది, స్టెప్ 6లోంచి వచ్చింది. అది స్టెప్ 6లోంచి జీబీపీ క్యాపిటల్ రిజర్వ్ 274.212 చేస్తే నీకు టాలీ అయిపోద్ది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకు ఒక్కో స్టెప్లోంచి తీసుకున్నానంటే ఇదే అంటే ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది లైబిలిటీస్ అనేవి. ఓకేనా, నెక్స్ట్ లెట్ us ట్రై టు ఐడెంటిఫై ఏది ఎక్కడికి వెళ్తుందో బ్యాలెన్స్ షీట్లో ఐడెంటిఫై చేద్దాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఈక్విటీలోకి వెళ్తుంది. దాని తర్వాత సెక్యూరిటీస్ ప్రీమియం ఎక్కడికి వెళ్తుంది, అదర్ ఈక్విటీలోకి వెళ్తుంది. ప్రొవిజన్ ఫర్ డిఫర్డ్ కన్సిడరేషన్ ఎక్కడికి వెళ్తుంది, అది లైబిలిటీ పార్ట్, అది లైబిలిటీ ఎన్సీఎల్కి వెళ్తుంది. నాన్ కరెంట్ లైబిలిటీస్లోకి వెళ్ళిపోద్ది, నార్మల్గా లైబిలిటీ అది. ఎస్బీపీ రిజర్వ్ అన్నది ఏంటి, అదర్ ఈక్విటీలోకి వెళ్తుంది. ఎన్సీఏ అన్నది ఏంటి, ఇందాక చెప్పా ఈక్విటీలోకి వెళ్తుంది అది. నెక్స్ట్ జీబీపీ రిజర్వ్ అంటే గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్, అది కూడా ఎక్కడికి వెళ్తుంది, అదర్ ఈక్విటీలోకి వెళ్తుంది. చూడు ఇది నీకు చెప్పలేదురా, ఎన్సీ ఎక్కడికి వెళ్తుంది, అదర్ ఈక్విటీలో చూపించుకుంటాం నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అనేది. ఓకే సారీ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అన్నది అదర్ ఈక్విటీ కాదు, దాని సెపరేట్ హెడ్లో చూపిస్తాం అంతే. రైట్, సారీ. ఇప్పుడు సో మనం ఏం చేస్తాం, ఎంట్రీ పాస్ చేద్దాం. చూడు కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్, ఇదే కదా అడిగింది. ఫస్ట్ ఏం చేస్తున్నాం, అసెట్స్, నాన్ కంట్రోలింగ్ అసెట్. ఫస్ట్ ఏంది, పీపీఈ ఎంత ఉంది, $300 ఉంది పీపీ.
ప్రొఫెషనల్ లిమిటెడ్ది. డైనమిక్ లిమిటెడ్ ఎంత ఉందంటే 350, ఇది రివైజ్డ్ బై ఫేర్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసాం, 400 ఒకటి, 100 ఒకటి ఇన్వెస్ట్మెంట్, 400 100 అంటే 500. ఓకే, నెక్స్ట్ కరెంట్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి చూడు. ఇక్కడ నార్మల్గా ఇంకోటి ఏముంటుందంటే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. మనకు డిటిఏ వచ్చింది కదా ఇక్కడ క్వశ్చన్లో, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ అయింది ఎంత, 46.5. ఆ 46.5 అన్నది ఏమంటారు, అది డైరెక్ట్గా వేసేయకూడదు. అది ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో డిఫర్డ్ ట్యాక్స్ ఇక్కడ కూడా లైబిలిటీ ఉంది కదా, దాన్ని సెట్ ఆఫ్ చేసి వేద్దాం, అది హోల్డ్ పెట్టుకోండి. సో నెట్ చేసి వేస్తాను అనమాట, ఇక్కడ రాదు డిఫర్డ్ ట్యాక్స్. అలాగే గుడ్ విల్ ఉందా మన క్వశ్చన్లో, గుడ్ విల్ లేదు, జీబీపీ ఉంది కాబట్టి గుడ్ విల్ కూడా రావట్లేదు, ఇది క్లియర్. నెక్స్ట్ కరెంట్ అసెట్స్లో ఇన్వెంటరీ ఎంత ఉంది, ఇన్వెంటరీ చెప్పు. ఇది ఇన్వెంటరీస్ 250, 150 ప్లస్ చేశాను. దాని తర్వాత ట్రేడ్ రిసిబుల్స్ ఎంత, 450, 300. ఓకే, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వెన్స్ 200, 100. ఓకే, నెక్స్ట్ అదర్స్ 100, 230, 100, 230, 630. సో టోటల్ ఎంత వచ్చింది, 3230. అసెట్స్లో అసలు అంత కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, ఈ వెరీ ఈజీ. రేపు పొద్దున అసెట్ బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతే అసెట్స్లో ఎంత వచ్చిందో అంత ఈజీ. ఇప్పుడు ఏం చేయాలి, అదర్ ఈక్విటీ అండ్ లైబిలిటీ అని చెప్పి ఫస్ట్ ఈక్విటీ ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ లిమిటెడ్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే డైనమిక్ లిమిటెడ్ ఇంకా ఆడ ఉండడు కాబట్టి ఆడ ఈక్విటీ మనం పట్టించుకోం. మనం ఓన్లీ వీ విల్ టేక్ ఈక్విటీ అండ్ అదర్ ఈక్విటీ ఓన్లీ ఆఫ్ పేరెంట్ కంపెనీ. పేరెంట్ ఎవరు ఇక్కడ, ప్రొఫెషనల్ లిమిటెడ్. ప్రొఫెషనల్ లిమిటెడ్ ఎంత ఉంది, వాడి ఈక్విటీ 500 ఉంది, ఇక్కడ చెప్పాడు కదా 500 అని, 500 తీసుకున్నాం. అయితే డైనమిక్ లిమిటెడ్కి ఎంత ఇష్యూ చేశాడు, ఫేస్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 14 lakhs ఇష్యూ చేశాడు. ఇది ఇక్కడ వచ్చిందిగా, ఈక్విటీ ఇష్యూ చేసింది చూడు, ఇక్కడ నుంచి రాసుకోవచ్చు డేటా ఎంత, ఈక్విటీ 14 lakhs. ఓకే డన్, 14 lakhs. సో టోటల్ 514. అదర్ ఈక్విటీ ఎంత, అదర్ ఈక్విటీయా, అదర్ ఈక్విటీ ఎక్కడ ఉంది నాన్న, దీనికి వర్కింగ్ నోట్ వేస్తాం. ఓకేనా, అదర్ ఈక్విటీ మనకి వర్కింగ్ నోట్ వేస్తాం. ఇది నీకు ఏం చెప్పాను, ఎన్సీ అనేది సెపరేట్ హెడ్ కింద వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఎన్సీ ఎంత వచ్చింది, 154.95, 154.95 వచ్చేసింది. అయితే నెక్స్ట్ లెట్ us సాల్వ్ దిస్. అదర్ ఈక్విటీకి సెపరేట్ వర్కింగ్ నోటే ఏం చెప్పాను, అదర్ ఈక్విటీ కూడా పేరెంట్ కంపెనీది తీసుకోవాలి. అదర్ ఈక్విటీ డైరెక్ట్గా ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 8 అని ఇచ్చాడు చూడు, ఇంకా అక్కర్లేదు ఎక్కడి నుంచి వచ్చిందని క్వశ్చన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ సెక్యూరిటీస్ ప్రీమియం ఎంత, ఇక్కడ ఉన్నది చూడు మనకు ఆల్రెడీ ఎంట్రీ పాస్ చేసిందా. సెక్యూరిటీస్ ప్రీమియం 42 lakhs. ఓకే, 42 lakhs. ఎస్బీపీ రిజర్వ్ ఎంత ఉంది, ఎస్బీపీ రిజర్వ్ కూడా అది ఎక్కడ చూడు, ఇక్కడ ఎంట్రీని చూసుకొని అదర్ ఈక్విటీకి ఏమేమి వెళ్తాయో చెప్పాలి. ఎస్పీ రిజర్వ్ చూడు, సెక్యూరిటీస్ ప్రీమియం ఒకటి, నెక్స్ట్ ఎస్బీపీ రిజర్వ్ ఒకటి, దాని తర్వాత జీబీపీ ఇది అన్నీ వెళ్తాయి. సో సెక్యూరిటీస్ ప్రీమియం 42, నెక్స్ట్ 2.5 ఉంది అయితే ఎస్బీపీ రిజర్వ్. ఓకే, జీబీపీ రిజర్వ్ ఎంత వచ్చాడు, 274.12. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు నీకు ఎంత వచ్చింది టోటల్, 1128.62 వచ్చింది. ఇది నా ఈక్విటీ వచ్చింది, ఇది అదర్ ఈక్విటీ. ఓకేనా, సో అదర్ ఈక్విటీ నేను వేసుకుంటాను. ఇది అదర్ ఈక్విటీ ఎక్కడ రాస్తాను, అదర్ ఈక్విటీ 1128.62. ఓకే క్లియర్. నెక్స్ట్ లైబిలిటీస్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ 250, 200 కలిపి ఎంత వచ్చింది. నెక్స్ట్ ఎల్టీపీ ఎంత, 50 + 70. లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ లేదా మళ్ళీ జాగ్రత్తగా ఇక్కడ ప్రొవిజన్స్ అంటే అలర్ట్ అయిపోవాలి. ఇక్కడ ఆల్రెడీ ప్రొవిజన్ ఫర్ డిఫర్డ్ కన్సిడరేషన్ ఎంత క్రియేట్ చేస్తావు నువ్వు, 28.93, దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇంత. నెక్స్ట్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీని సెట్ ఆఫ్ చేయి. చూడు నార్మల్గా నువ్వు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీస్ ఎంత ఇచ్చాడు, లైబిలిటీస్లో 40 + 35. డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ 40 + 35 ఎంత, 75 ఉంది. కానీ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఎంత ఉంది, అసెట్ ఎంత 46.5. ఓకే, 46.5 మైనస్ చేస్తే ఎంత వచ్చింది నీకు, ఇంకా నీకు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు లైబిలిటీస్ ఇక్కడ నెట్ చేసి ఇక్కడ తీసుకొచ్చేస్తున్నావు 28.5 నెట్గా వేసి. ఓకే డన్. నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్ ఏమి ఇచ్చాడు, షార్ట్ టర్మ్ బారోయింగ్స్ 100, 150.
నెక్స్ట్ ఏంటి ట్రేడ్ పేయబుల్స్ ఏమో 250 ఇక్కడ ఇచ్చాడుగా, జస్ట్ అది యాడ్ చేసి వేస్తాను, దట్స్ ఇట్. ఓకే డన్. సో మనం సమ్మరీ ఏంటంటే బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు కూడా ఈక్విటీ షేర్ క్యాపిటల్ పేరెంట్ యొక్క డేటా మాత్రం రాయాలి, డేటా పేరెంట్ది, అలాగే ఆడిస్తున్న పీసీ, లైబిలిటీస్ ఇవన్నీ కూడా ఫెయిర్ వాల్యూకే రికార్డ్ చేయలేదు, ఫెయిర్ వాల్యూ అసెట్స్ని లైబిలిటీస్ని ఫెయిర్ వాల్యూకి రికార్డ్ చేస్తాం. బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, నేను కొంచెం క్లారిఫికేషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటి ఎన్సీఐ మీద. ఓకే స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఐ అంటే ఏంటి, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. ఏకే ఎక్వైర్డ్ 75% ఆఫ్ జాయ్ లిమిటెడ్ ఫర్ 80 crores పీసీ, 80 crores. ఐఎన్ఏ ఆఫ్ జాయ్ లిమిటెడ్ ఈజ్ 100 crore. నార్మల్గా ఏంది మనకు తెలిసింది, నేను ఏకే అనే వాడు జాయ్ లిమిటెడ్లో ఎంత కొనుక్కుంటున్నాడు, 75% ఎక్వైర్ చేసుకుంటున్నాడు స్టేక్. దానికి వాడు నాకు ఐఎన్ఏ నాకు ఎంత ఇస్తున్నాడు, కంప్లీట్ వాళ్ళ కంపెనీ యొక్క 100% నెట్ అసెట్స్ ఇచ్చేస్తున్నాడు. అంటే నేను 75% స్టేక్ కొన్నా సరే నాకు కంట్రోల్ ఎంత వస్తుందంటే 100% ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ ద కంపెనీ వచ్చేస్తుంది. ఓకేనా. అయితే నేను నాకు ఆ కంపెనీలో ఉన్న స్టేక్ ఎంత, 75% అంటే 75%, అంటే ఇంకో 25% అవుట్ సైడర్స్ ఉన్నారు కదా, అది నాట్ ఇన్ మై కంట్రోల్నా. ఎన్సీఐ ఎంత, 25%. ఓకే డన్. సో ఇప్పుడు నువ్వు అలా చూడాలంటే ఇక్కడ చూడు, 1 second కాల్ మారుతా. ఇక్కడ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఐఎన్ఏ ఎంత వచ్చింది, 100%. కానీ చూడు ఐఎన్ఏ 100% ఉంది, నా పీసీ ఎంత 80, 75%. మిగిలిన 25% ఏది, నువ్వు ఒక 100% దాన్ని ఒక 75% దాన్ని కంపేర్ చేయొచ్చా, చేయకూడదు కదా. ఇది 100% 75, 100% కంపేర్ చేయాలి, రైట్. సో మనం దాన్ని చూపించిన ఐఎన్ఏ ఎంత ఉంది, 100% ఉంది, కానీ పీసీ 75% ఉంది, ఇంకో 25% అవుట్ సైడర్స్ ఉంది కదా. సో అవుట్ సైడర్స్ ఎంత, 25 crore. ఎలా వచ్చింది 25 crore, పిఎస్ఎన్ఏ మెథడ్. పిఎస్ఎన్ఏ మెథడ్ అంటే ఏంటి, ప్రొపోర్షనేట్ షేర్ ఇన్ నెట్ అసెట్, ప్రొపోర్షనేట్ షేర్ ఇన్ నెట్ అసెట్ మెథడ్ అని ఉంటుంది. చూడు ఎలాగో చెప్తాను. ఇప్పుడు మొత్తం ఎసెట్స్ ఎంత, 100 crore. 100 crore 75%కి ఎంత ఇస్తున్నాడు, 80 crores కొనుక్కుంటున్నాడు. 75% రైట్కి మొత్తం చూడు, మొత్తం 100 crore ఐఎన్ఏ ఎంత, 100 crore. ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ మొత్తం 100 crore నేను 75% కొనుక్కుంటున్నాను. 75%కి నేను ఎంత పే చేస్తున్నాను, 80 crore, రైట్. 80 crore పే చేస్తే మరి అలా అయితే 25% కావాల్సింటే 25% కూడా ఎంత పే చేయాలి, 100 crore మీద చేస్తావు. అంటే ఎసెట్ మీద క్యాలిక్యులేట్ చేస్తావు, 100 into 25% ఎంత, 25 crore, రైట్. సో అదే చేసాడు ఇక్కడ 25 crore. సో ఇలా చేసింది పిఎస్ఎన్ఏ మెథడ్. ఈ ఎన్సీఐని నువ్వు ఎలా ట్రీట్ చేయాలి, లైబిలిటీ కింద ట్రీట్ చేయాలా, కాదు, లైబిలిటీ కింద కాదు, దాన్ని సెపరేట్ హెడ్ కింద వస్తుంది. ఈక్విటీలో బ్యాలెన్స్ షీట్లో ఈక్విటీలో అదర్ ఈక్విటీ తర్వాత ఇది ఒక సెపరేట్ హెడ్ కింద వస్తుంది ఎన్సీఐ అనేది. ఓకే ఇప్పుడు చూడు, ఇప్పుడు 100% 100% అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇంకోలా చేయొచ్చు, మొత్తం నేను పీసీ ఎంత పే చేస్తున్నా, 80 crore. దాని వాల్యూ ఎంత, 75%కి స్టేక్కి నేను పే చేసేది ఎంత, 80 crore. మరి నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత, 24%. సో దీన్ని చూడే, ఈ 25% కూడా నేను ఎలాగ వచ్చేసి కంగారు ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ కదా. చూడు సింపుల్. ఇప్పుడు 100 దాన్ని కంపేర్ చేసావు, నువ్వు 75% దాన్ని 75% దాన్ని కంపేర్ చేయొచ్చు కదా. ఇదేంటి 75% నువ్వు పే చేసే పీసీ నీ స్టేకు. అలాగే ఎన్సీఏ కూడా నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ కూడా 75% ఉంటే అప్పుడు నువ్వు చేసేయచ్చు కదా. సో అప్పుడు 100 మీద నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత, 75% చేయి, ఎంత అవుతుంది, 75 crore, రైట్. సో అదే చేసిన ఇక్కడ చూడు, మొత్తం 75%కి 80 crore అయితే ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ కూడా నువ్వేం తీసుకోవాలి, ఆ 75%కి తీసుకో. ఒకటి ఏంటి, ఇది 75%, ఇది 75%. అరే సారీ ఇక్కడ చిన్న రాంగ్ చెప్పేసాను. చూడు ఇక్కడ నువ్వు కంపేర్ చేయాల్సింది నెట్ అసెట్. ఓకే నెట్ అసెట్స్
నువ్వు పే చేసే పీసీ కంపేర్ చేయాలి. ఇప్పుడు పీసీకి నేను ఎంత పే చేస్తున్నా, 75% పే చేస్తున్నా, 80 crores వచ్చింది. అప్పుడు నేను దాన్ని ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ కూడా మైనస్ చేయాల్సింది ఆ 75% పోర్షన్. అప్పుడు మిగిలిన ఎంత వచ్చింది, 5 crores. ఈ సమ్మర్లో ఎంత అక్కడ అక్కర్లేదు. మెయిన్ ఏంటంటే పాయింట్ టు బి నోటెడ్ హియర్, ఇలాగా ఇప్పుడు నేను చెప్పాను 25% అని, అదేంటంటే పార్షియల్ గుడ్విల్ అంటారు. ఇది ఒకవేళ ఎన్సిఐని కనుక నువ్వు పిఎస్ఎన్ఏ మెథడ్లో చేస్తే దాని ద్వారా వచ్చిన గుడ్విల్ని ఏమంటే పార్షియల్ గుడ్విల్ అంటాను. ఇది ఇంపార్టెంట్. ఆ స్టోరీ అంతా టైం వేస్ట్ చేసేస్తున్నాను నేను. సరే, ఇప్పుడు చూడు, పార్షియల్ గుడ్విల్కి ఫుల్ గుడ్విల్ వాల్యూకి మధ్య డిఫరెన్స్ చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ కేసులోనే మళ్ళీ ఇంకోటి, ఈసారి ఎన్సిఐ 28 crores పెట్టుకున్నా, 28 crores, ఓకేనా. అప్పుడు నేను నా మొత్తం ఐడెంటిఫైడ్ నెట్ అసెట్ ఎంత, 100 crores. అందులో నేను పీసీ ఎంత పే చేస్తున్నా చూడు, నా 75% పీసీకి నేను ఎంత పే చేస్తున్నా, 80 crores. 25% ఎన్సీఐకి వాడు ఎంత ఛార్జ్ చేస్తున్నాడు, 28 crores అని చెప్పేశాడు కదా. ఫెయిర్ వాల్యూ మార్కెట్లో ఫెయిర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఎన్సీఐ ఎంత, 28 crores. ఓకే, అంటే ఐడెంటిఫైడ్ నెట్, ఇప్పుడు ఇదంతా ఏమైంది, ఇదంతా 100% అయింది. 100% మైనస్ అండ్ ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ ఎంత, 100 crores చేస్తే ఎంత వచ్చింది, 8 crores వచ్చింది. రైట్, 8 crores ఏమంటారంటే దీన్ని, 8 crores 2 parts, ఒకటి పార్షియల్ గుడ్విల్, ఇంకోటేమో ఎన్సీఐ గుడ్విల్. పార్షియల్ గుడ్విల్ అంటే ఏం కాదు, పేరెంట్ యొక్క గుడ్విల్, ఇంకోటేమో అదర్స్. మన గుడ్విల్ ఏమో 5 crores, అదర్స్ గుడ్విల్ ఏమో 3 crores. మనది 5 crores అని ఎలా చెప్పావు అంటావా, ఇందాక క్యాల్కులేట్ చేసాం కదా, పార్షియల్ గుడ్విల్ ఎంత అని చెప్పావు, 5 crores, దాన్నే అది మన గుడ్విల్. అంటే ఇప్పుడు నేను ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఏమీ లేదు. ఇది చూడు, ఎన్సీఏలో మనకి ఏంటంటే 2 రకాలు ఉంటాయి. ఎన్సీఏని క్యాలిక్యులేట్ చేసే పద్ధతులు 2, ఒకటి పిఎస్ఎన్ఏ మెథడ్, ఇంకోటి ఫెయిర్ వాల్యూ మెథడ్. ఫెయిర్ వాల్యూ మెథడ్లో ఎప్పుడైతే చేస్తావో దాన్ని ఏమంటారు, ఫుల్ గుడ్విల్ వాల్యూ. ఫుల్ గుడ్విల్ ఉంటుంది. ఆ ఫుల్ గుడ్విల్లో పేరెంట్ గుడ్విల్ ఉంటుంది, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ యొక్క గుడ్విల్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పిఎస్ఎన్ఏ మెథడ్. పిఎస్ఎన్ఏ మెథడ్లో ఏంటంటే ఓన్లీ పేరెంట్ యొక్క గుడ్విల్ మాత్రమే ఉంటుంది. దట్స్ ఇట్. అది ఒక్క బాండ్ చాలు, ఇంకా ఎక్కువ అక్కర్లేదు. దాంట్లో చాలా టైం వేస్ట్ చేస్తావు, 7 minutes వేస్ట్ చేస్తావు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ అని ఒకటి చేస్తాం. ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, నువ్వు ఇక్కడ కాన్సెప్ట్ నోట్స్ చదివించాను. ఏది కాన్సెప్ట్ నోట్స్ వెళ్ళరా, వద్దులే. ఇప్పుడు ఇక్కడ ప్రొవిజన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కంపెనీని ఎక్వైర్ చేసుకుంటున్నాం, కాకపోతే ఎక్వైర్ చేసుకోకముందే ఆన్ 1st April 2019 ఎక్వైర్డ్ యూఏ లిమిటెడ్ 15% ఆఫ్ గ్రో పర్చేజ్ అన్నది. ఏం లేదురా, ఇక్కడ స్టోరీ ఏంటంటే, నేను ఆ కంపెనీని కొనక ముందే నాకు ఆ కంపెనీలో 15% షేర్ ఉంది. ఆ 15% షేర్కి నేను ఎంత పే చేశానంటే 10 crores. ఇది 10 crores. ఓకే, నేను 10 crores పే చేశాను. అదే ఆ యొక్క దాని యొక్క వాల్యూకి నేను 10 crores పే చేశాను. అయితే ఆన్ 1st April 2021 ఏమంటారు అది, ఒకసారి ఆగు. నేను ఆ కంపెనీని కొనకముందే నాకు ఆ కంపెనీలో 10 crores 15% స్టేక్ ఉంది. ఆ తర్వాత నేను ఎప్పుడు ఎక్వైర్ చేస్తున్నాను, 21లో ఎక్వైర్ చేస్తున్నాను. 60% స్టేక్ కొన్నా. దాన్ని ఎంత కొన్నా, 75 crores. అంటే ఇప్పుడు చూడు, నార్మల్ పీసీ ఏం రాస్తాను, ఇప్పుడు 75 crores రాసుకుంటా. ఎన్సీఏ ఆల్రెడీ ఎంత ఉంది, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ పిఎస్ఎన్ఏ మెథడ్లో 40% నెట్ అసెట్ ఎంత మొత్తం 100 crores. 100 crores మీద 40% ఎంత, అదేంటి సారీ చూడు, ఇప్పుడు ఆ కంపెనీలో మొత్తం నాకున్న కంట్రోల్ ఎంత, ఇప్పుడు కొనుక్కున్న 60%, ప్రీవియస్లీ నాకున్న కంట్రోల్ ఎంత 15%. అంటే టోటల్ కంట్రోల్ ఎంత ఉంది, 75%. అదర్స్కి ఎంత ఉంది, 25% ఉంది. ఆ అదర్స్ని పిఎస్ఎన్ఏ మెథడ్లో ఎలా చేస్తాం, ఐడెంటిఫైడ్ నెట్ అసెట్ ఇంటూ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ చేస్తే 25 crores వచ్చింది. 25% ఇంటూ 100 crores. ఓకే, ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మొత్తం 15% కదా. ఆ 15%ని ఇక్కడ రాసుకుంటాను, యాడ్ చేస్తాను అనమాట. అంటే ఇక్కడ నేను చూసి పీసీ ఎంత చూపించాను, 60% చూపించా. ఎన్సీ ఎంత చూపించా, 25% చూపించా. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది టోటల్, 60 + 25% 85% వచ్చింది. ఇంకో 50% ఉంది,
ఇది టోటల్ ఎంత అవుతుందంటే 85% అవుతుంది. కానీ నా ఐడెంటిఫైడ్ నెట్ అసెట్ ఎంత 100%. అలా కంపేర్ చేయకూడదు కాబట్టి ఇక్కడ ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ 15% చేస్తాను. ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ దాప్పుడు ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత తీసుకోవాలి? నేను కొన్నప్పుడు ఎంత ఉంది వాల్యూ 10 crores, కానీ ఇప్పుడు ఫేర్ వాల్యూ ఎంత ఉందంటే 17 crores ఉంది. నేను కొన్నప్పుడు చూడకూడదు. ఈ రోజున ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ వాట్ ఈస్ ద ఫేర్ వాల్యూ? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే నేను కొన్నప్పుడు ఆ కంపెనీ అప్పుడున్న ఫేర్ వాల్యూ ఎంత అది తీసుకోవాలి. అప్పుడున్న ఫేర్ వాల్యూ ఎంత అంటే చూడు 17 crores ఉంది. సో అది కన్సిడర్ చేసి ఇప్పుడు వచ్చింది ఏంటి? పిఎస్ఎన్ఏ మెథడ్. ఎన్సీఏ ఏ మెథడ్లో చేసావు? పిఎస్ఎన్ఏ మెథడ్ కాబట్టి నీకు వచ్చేది పార్షియల్ గుడ్ విల్ వాల్యూ వస్తుంది. రైట్, దట్స్ ఇట్. అదే చెప్తున్నాను, ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫెయిర్ వాల్యూ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్కి తీసుకోవాలి. డన్. ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అది కూడా డిస్కస్ చేస్తుందా? సో మెజర్మెంట్ పీరియడ్ కాన్సెప్ట్ అని ఇంకోటి ఉంది. ఈ కాన్సెప్ట్లో ఏంటంటే ఏకే లిమిటెడ్ ఎక్వైర్డ్ 75% ఆఫ్ అతుల్య INA 100 ఫెయిర్ వాల్యూ. ఏంది? ఏం లేదురా, నేను ఎక్వైర్ చేసుకున్నా 75% స్టాక్, 75% స్టేక్ ఇందులో ఈ కంపెనీలో. అప్పుడు దాని ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ వాల్యూ ఎంత ఉందంటే 1100 ఉంది. అది ప్రొవిజనల్ అమౌంట్ అనమాట, కన్ఫర్మ్గా కాదు, కానీ ఎస్టిమేటెడ్ అంత ఇచ్చాడు. మనకి పీసీ ఎంత అంటే 75% పే చేసాం, అంటే 75% 1000 crores పే చేసాం. ఎన్సీ ఎంత ఉంది? యాజ్ ఆన్ పిఎస్ఎన్ఏ మెథడ్లో ఎన్సీ ఇక్కడ చూడు క్లియర్గా చెప్పేసారు, పిఎస్ఎన్ఏ మెథడ్లో ఉంది ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమి ఇప్పుడు జరిగింది. పీసీ ఎంత? నువ్వు కొనుక్కున్నది 1000 crores. ఎన్సీ ఎంత? PCNA మెథడ్ అంటే 25%, మొత్తం 75% మైనస్ 100%, 75% 25% ఉంది. ఈ 25% అటుకెళ్ళి ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ మీద మల్టిప్లై చేయాలి. ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ ఇంటూ 25% చేస్తే ఎన్సీఏ వచ్చింది. దాంట్లోంచి INA ఎంత వచ్చింది? ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ వాల్యూ మొత్తం 1100 తీసేస్తే ఎంత వచ్చింది? గుడ్ విల్ 175 crore. ఎప్పుడు ఇది? దాని తర్వాత ఆన్ 31st March, 14th February 23 ఏముంది? విత్ ఇన్ 1 year ఆన్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఎక్వైర్ చేసిన విత్ ఇన్ 1 yearలో ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ రియల్ ఫెయిర్ వాల్యూ ఎంత ఉందంటే డేట్ ఆఫ్ ఎక్విజిషన్కి 1200 crores. అంటే ఇది ఏంటంటే అప్పుడు నువ్వు కొనుక్కునేటప్పుడు ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ని ఎగ్జాక్ట్గా చెప్పలేకపోయాడు, అది ప్రొవిజనల్ అమౌంట్లో చెప్పాడు. ఓకేనా, దాంట్లో పెద్ద పట్టించుకోకు. విత్ ఇన్ 1 yearలో నీకు ఐడెంటిఫైడ్ రియల్గా ఫెయిర్ వాల్యూ ఆఫ్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత ఉందట? 1200 crore ఉందంట. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ పిఎస్సీ ఎంత? నువ్వు ఎంత పీసీ పే చేస్తాను? 1000 crores కదా, చూడు ఎంత పే చేస్తావు? 1000 crore. ఓకే, పీసీ 1000 crore. అయితే ఎన్సీఏ ఎంత? 25% ఆన్ ద ఐడెంటిఫైడ్ నెట్ అసెట్. ఐడెంటిఫైడ్ నెట్ అసెట్ ఎంత? 1200 ఇంటూ 25% ఎంత? 25 crore కదా. అంటే ప్రీవియస్ ఇప్పుడు చూడు 1200 ఇంటూ 25% ఎంత? 300 crores వచ్చింది. రైట్, ఆ తర్వాత ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ ఎంత? 1200 మొత్తం ఇప్పుడు ఇచ్చాడు కదా. సో గుడ్ విల్ ఎంత వచ్చింది? 100 crores. ఇప్పుడు రెండింటిని కంపారిటివ్గా స్టడీ చేద్దాం. కంపారిటివ్ స్టడీ అంటే ఏంది? ఇప్పుడు చూడు, ప్రీవియస్లీ ఎన్సీఏ ఎంత ఉంది? 275. ఇప్పుడు ఎంత ఉంది? 300. ఎంత పెరిగింది నా ఎన్సీఏ? 25 rupees అప్ వెళ్ళింది. ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ 1200, ప్రీవియస్లీ ఈజ్ 1100. అంటే ఎంత పెరిగింది? అప్ 100 crores INA పెరిగింది. దాని తర్వాత గుడ్ విల్ ఏమైంది? ప్రీవియస్లో 175 ఉంటే ఇప్పుడు 100 rupees పడిపోయింది. గుడ్ విల్ 75 పడిపోయింది. ఇప్పుడు సో ఐడెంటిఫైడ్ నెట్ అసెట్ని పెంచాలి అంటే ఏం చేయాలి? అసెట్స్ని పెంచాలంటే డెబిట్ చేస్తాను. ఎంత? 25. ఎంత పెరిగింది నా ఐడెంటిఫైడ్ నెట్ అసెట్? 100 crores పెరిగింది. 100 crores పెంచాను. అలాగే గుడ్ విల్ ఏమైంది? గుడ్ విల్ చూడు, గుడ్ విల్ నీకు తెలుసు కదా, యాక్చువల్లీ ఇది పడిపోయింది. గుడ్ విల్ ఎప్పుడు పెంచాలంటే డెబిట్ చేస్తాను, తగ్గించాలంటే క్రెడిట్ చేస్తాను. ఎంత? 75. అలాగే నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఏమైందంటే పడిపోయింది. ఎంత పెరిగింది? 25 crores. ఇది లైబిలిటీ సైడే ఉంటుంది కాబట్టి క్రెడిట్ సైడ్ అయితే పెరిగింది. ఓకే, అంటే ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే పాయింట్ ఇది ఏదో స్టోరీ చెప్పి ఎప్పుడైతే ఇది మెయిన్ ప్రొవిజన్ వచ్చేసి మెజర్మెంట్ పీరియడ్ సమ్మరీ. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఐడెంటిఫైడ్ నెట్ అసెట్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ విత్ ఇన్ 1 year. విత్ ఇన్ 1 yearలో ఐడెంటిఫైడ్ నెట్ అసెట్ వాల్యూ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. అయితే తర్వాత ఇట్ రిలేట్స్ టు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ సంబంధించింది అయితే ఇన్ఫర్మేషను. అప్పుడు ఏం చేయాలంటే గుడ్ విల్ వాల్యూని ఎన్సీఏని నువ్వు అడ్జస్ట్ చేయాలి. దాని అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఏంటి? ఇప్పుడు చేసావు చూసా, ఇది పెరిగితే ఎలా వస్తుంది, తగ్గితే ఆపోజిట్ ఎంట్రీ వెళ్తుంది. అంటే నీకు క్లియర్గా తెలిసింది ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఏంది? విత్ ఇన్ 1 yearలో ఇన్ఫర్మేషన్ తెలిసింది. అండ్ అది దేనికి సంబంధించింది? ఇట్ రిలేట్స్ టు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ సంబంధించింది. అప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ వస్తుంది. డన్. అదే ఇఫ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ డస్ నాట్ రిలేట్ టు డేట్ ఆఫ్ ఎక్విజిషన్,
ఇది ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నాం విత్ ఇన్ 1 ఇయరే. ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి, విత్ ఇన్ 1 ఇయర్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇది ఇంకో పాయింట్ ఏంటి, ఇఫ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ డేట్ ఆర్ డస్ నాట్ రిలేట్ టు డేట్ ఆఫ్ ఎక్విజిషన్. అది ఒకవేళ డేట్ ఆఫ్ ఎక్విజిషన్కి సంబంధించింది కాదు, లేదంటే కానీ విత్ ఇన్ 1 ఇయర్లో నువ్వు రిసీవ్ చేసుకున్నా అప్పుడు నువ్వు ఏం చేయాలి, P&Lకి ట్రాన్స్ఫర్ చేస్తావు ఆ డిఫరెన్స్ని. అదే ఇప్పుడు ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత నువ్వు రిసీవ్ చేసుకున్నా సరే అది P&Lకి వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్. ఇంకేమైనా ఉన్నాయి కాన్సెప్ట్ నేను చెప్పాల్సినవి? అంతే. లెట్ us go and solve క్వశ్చన్. భయంకర్ LDR క్వశ్చన్కి యాక్చువల్గా ఇది సమ్ చేసేది ఎలా అంటే కండిషన్ చదివి వెంటనే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. H లిమిటెడ్ ఎక్వైర్డ్ ఏంటంటే H లిమిటెడ్ ఎక్వైర్డ్ ఎంటిటీ, ఇలిస్ట్రేషన్ 52. H లిమిటెడ్ ఎక్వైర్డ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ S లిమిటెడ్, ఏ లిస్టెడ్ కంపెనీ ఇన్ 2 ట్రాంచెస్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద బిలో టేబుల్. ఏంది, ఆన్ డేట్ 1 November 2016 ఈక్విటీ స్టేక్ ఎంత 15% మనకు ఆ కంపెనీలో ఆల్రెడీ ఉంది. కాకపోతే మళ్ళీ 1 January 2017 మనం ఇంకా ఎడిషనల్గా 40% ఎక్వైర్ చేస్తాం. ది షేర్స్ వర్ పర్చేజ్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద కోట్ ప్రైస్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ ఆన్ ద రిలవెంట్ డేట్స్. Both above mentioned companies have INR have functional currency. Consequently, H Limited acquired control over S Limited on 1st January 2017. Following information, wait, ఏంటంటే ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. ఇప్పుడు దాకా నీకు ఏమవుతుంది, H Limited ఈజ్ ఎక్వైరింగ్ S Limited. ఫస్ట్ మనం లెట్ us స్టార్ట్ ద ఆన్సర్. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎక్వైరర్. హూ ఈజ్ ద ఎక్వైరర్, H Limited ఈజ్ ద ఎక్వైరర్. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇప్పుడే చెప్పారు కదా 1st January 2017. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, పీసీ క్యాలిక్యులేట్ చేయాలి. పీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత. అయితే చూడు, మనకు కావాల్సిన డేటా దగ్గరికి మనం వెళ్ళిపోతాం. ఇది బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, నాకు అక్కర్లేదు ఇప్పుడు బ్యాలెన్స్ షీటు. నెక్స్ట్ ఏదో ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు, అదర్ ఇన్ఫర్మేషన్ అని. ఏంటి, ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఇన్ ద అబౌవ్ బ్యాలెన్స్ షీట్ ఇంక్లూడ్ లీజ్ హోల్డ్ మోటార్ వెహికల్స్ హ్యావింగ్ క్యారింగ్ వాల్యూ 1 crore. ఓహో, PPE మోటార్ వెహికల్ ఉందంట 1 crore, దాని వాల్యూ ఫేర్ వాల్యూ 1.2 crore. ద డేట్ ఆఫ్ ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్ వాజ్ 1st April. ఆన్ ద ఇన్సెప్షన్ లీజ్ S Limited had correctly classified the lease as a finance lease. Okay, however, if facts and circumstances as on 1st April 2017 are considered, lease should be classified as an operating lease. అసలు లీజ్ అన్న టాపిక్ మనకి ఇక్కడ రిలవెంట్, సో అది పట్టించుకోకర్లేదు. ఇక్కడ చూడు, ఫస్ట్ అది ఏమడిగాడు అది అబ్జర్వ్ చేద్దాం. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ డీటెయిల్డ్ రెస్పాన్స్. ఇదేమడుగుతున్నాడు, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ డీటెయిల్డ్ రెస్పాన్స్ ఆఫ్ టు ద ఫాలోయింగ్ అలాంగ్ విత్ రీజనింగ్ అండ్ కంప్యూటేషన్ నోట్స్. వాట్ షుడ్ బి ద గుడ్ విల్ ఆర్ బార్గెన్ పర్చేజ్ గెయిన్ to be recognized by H Limited in its financial statements for the year ended 31st March 2017. For this purpose, అడేమడుగుతున్నాడు, గుడ్ విల్ ఆర్ బార్గెన్ పర్చేజ్. ఫస్ట్ గుడ్ విల్ ఆర్ బార్గెన్ పర్చేజ్ అని అడుగుతున్నాడు, అంటే స్టెప్ 6లోది అడుగుతున్నాడు. ఓకే, ఇన్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2017 ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ మెజర్స్ ఫర్ దిస్ పర్పస్ మెజర్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, NCI యూజింగ్ ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్. అంటే ఏం చెప్తున్నాడు, NCIని PSNA మెథడ్లో క్యాలిక్యులేట్ PSNA మెథడ్లో క్యాలిక్యులేట్ చేసుకో అని చెప్తున్నాడు. ఓకే, విల్ ద అమౌంట్ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఆర్ గుడ్ విల్, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ గుడ్ విల్ ఆర్ బార్గెన్ పర్చేస్ గెయిన్ సో రికగ్నైజ్డ్ అబౌవ్ చేంజ్ సబ్సిక్వెంట్ టు 2017 తర్వాత అది ఏమైనా చేంజ్ అవుతుందా, గుడ్ విల్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇఫ్ ఎస్ ప్రొవైడ్ ద జర్నల్ ఎంట్రీస్. ఓకే, ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ చూడు. ఇక్కడ పాయింట్ ఏంటి, ఆన్ వాట్ వుడ్ బి ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద కంటింజెంట్ కన్సిడరేషన్. దేర్ ఇస్ కంటింజెంట్ కన్సిడరేషన్ ఏదో ఉంది, దాని ట్రీట్మెంట్ ఏంటి. ఫస్ట్ ఏం అడుగుతున్నాడు, గుడ్ విల్ ఎంత, దాని తర్వాత సబ్సిక్వెంట్ ఇన్ఫర్మేషన్ వల్ల గుడ్ విల్ ఏమైనా చేంజ్ ఎఫెక్ట్ అవుతుందా, దాని తర్వాత కంటింజెంట్ కన్సిడరేషన్ గురించి అడుగుతున్నాడు. దట్స్ ఇట్ క్వశ్చన్. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనకు కావాల్సిన, ఇప్పుడు ఏంటి నేను ఇక్కడ దాకా వచ్చా, ఇప్పుడు నాకు కావాల్సిన ఏంటి, పర్చేస్ కన్సిడరేషన్ కావాల్సిన పాయింట్స్ అని ఎదుక్కుంటూ పోతా. ఓకే, ఆడేమి ఇచ్చాడు ఇక్కడ, లాసూట్ ఫైల్డ్ బై కస్టమర్ ఫర్ ఏ క్లెయిమ్ ఆఫ్ 2 crore ఫేర్ వాల్యూ ఇచ్చాడు. అంటే ఇదేంటి, కంటింజెంట్ కన్సిడరేషన్కి సంబంధించి. కంటింజెంట్ లయబిలిటీ నాట్ కన్సిడరేషన్. ఇది కంటింజెంట్ లయబిలిటీ ఇక్కడ రాదు కదా, ఇది నాకు స్టెప్ 4లో కావాలి, నాకు ఇప్పుడు అక్కర్లేదు కంటింజెంట్ లయబిలిటీ. సో నేను ఇక్కడ ఏం రాసుకుంటున్నా, స్టెప్ 4 అని రాసుకున్నా. నెక్స్ట్ ఏంటి, దాని ఇన్ డీటెయిల్ అక్కడికి వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇన్ రిలేషన్ టు ది అబౌవ్ మెన్షన్ కంటింజెంట్ లయబిలిటీ, కంటింజెంట్ ఇండెమ్నిఫికేషన్ ఆఫ్ అండర్లయింగ్ ఎసెట్ అని చెప్తున్నాడు. ఇది కూడా ఏంటి, కంటింజెంట్ ఎసెట్స్ గురించి చెప్తున్నాడు కాబట్టి ఇది స్టెప్ 4. ఇది ఇక్కడ INAలో వేసుకుంటాం. ఇది నాకు రిలవెంట్. నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి, PC పర్చేస్ కన్సిడరేషన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా నేను సెర్చ్ చేస్తాను.
అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు పీసీ ఆ పాయింటే. సో నాకు అది అక్కర్లే. నెక్స్ట్ పాయింట్ ఏంటి, క్యారింగ్ వాల్యూ ఆఫ్ నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ ఆఫ్ ₹4 crore రిప్రజెంట్స్ ఇట్స్ ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్. ఇదేంటి, క్యారింగ్ వాల్యూ ఆఫ్ నాన్ కరెంట్ అసెట్ అట. ఒక అసెట్ గురించి డేటా చెప్తున్నాడు అంటే ఇది అవి కూడా ఐఎన్ఏ ఇన్ఫర్మేషన్, అది కూడా స్టెప్ 4 అని రాసుకో, నాకు అక్కర్లేదు. ఇప్పుడు చూడు, ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ద ఎడిషనల్ స్టేక్ పర్చేజ్డ్ బై హెచ్ లిమిటెడ్. ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ద ఎడిషనల్ స్టేక్ పర్చేజ్డ్ బై హెచ్ లిమిటెడ్ ఆన్ 1st January 2017 ఇట్ హ్యాస్ ఇష్యూడ్. ఆల్రెడీ ఫస్ట్ ఎంత కొనుక్కున్నాడు మనోడు, 15% స్టేక్ ఆల్రెడీ మనకు ఆ కంపెనీలో ఉందిగా. అది కాకుండా ఇంకా ఎడిషనల్ దానికోసం వాడు ఏమి ఇష్యూ చేశాడంట, ఇట్ హ్యాస్ ఇష్యూడ్ ద సెల్లింగ్ షేర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ 1 ఈక్విటీ షేర్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ ఫర్ ఎవ్రీ 2 shares, అంటే 1:2. ఓకే, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ యాజ్ ఆన్ 1st January 2017 ఈజ్ 10,000 per share. ఫెయిర్ వాల్యూ ఎంతట, ఒక్కోటి 10,000 per share అంట. నీకు ఏమొచ్చింది, షేర్స్ ఎలా ఇష్యూ చేస్తున్నాడో వచ్చింది. ఓకే, మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నాయి ఈ కంపెనీ యొక్క షేర్స్, వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో చూస్తే తెలుస్తుంది. అది మొత్తం ఎన్ని ఉన్నాయి, మన క్యారింగ్ వాల్యూ ఎంత, మన క్యారింగ్ వాల్యూ చూడాలి. షేర్స్ ఎంత, ఫేస్ వాల్యూ 100 అయితే మొత్తం 12 ఉన్నాయి. ఓకే, 12 crores ఉన్నాయి. ఇది ఇన్ క్రోర్స్ కాబట్టి 12 crores ఉన్నాయి ఆ కంపెనీలో. 12 crore షేర్స్ డివైడ్ బై ఫేస్ వాల్యూ చేస్తే అంతే, 12 crores డివైడ్ బై ఫేస్ వాల్యూ చేస్తే నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చాయి. ఆ నెంబర్ ఆఫ్ షేర్స్లో నా స్టేక్ ఎంత ఉంది, ఎడిషనల్ స్టేక్ కోసమే కదా నేను ఇష్యూ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇప్పుడు నాకు కొనుక్కున్న స్టేక్ ఎంత, 60%. క్వశ్చన్ చెప్పింది 45%. ఓకే, అంటే చూడు, ఆ 45% స్టాక్ నేను కొనుక్కున్నాను కదా, మొత్తం నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, 0.12 crore షేర్స్, అందులో 45% స్టేక్ కొనుక్కున్నా. అది ఆడికి ఏం చెప్పాను, 1:2 రేషియోలో ఇస్తా అన్న. ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత చెప్పాడు ఇది ఏమన్నా, ఈ షూడ్ షేర్ పర్చేజ్ ఫర్ ఎవరీ హెల్డ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్. హెచ్ లిమిటెడ్ యొక్క ఫెయిర్ వాల్యూలో చేస్తాడంట. వాట్ ఈస్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ హెచ్ లిమిటెడ్ ఎంత ఉండు ఒకసారి, 0.12 ఇంటూ 45% ఇంటూ 1/2 ఇంటూ ఎంత, వాడి ఫెయిర్ వాల్యూ ఇక్కడ చెప్పాడుగా. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ యాజ్ ఆన్ ఈజ్ 10,000 per share. వాడు హెచ్ లిమిటెడ్ యొక్క ఫెయిర్ వాల్యూలో ఇష్యూ చేస్తాడంట. అంటే ఒక్క ఫెయిర్ వాల్యూ ఎంత వచ్చేసి 10,000 షేర్స్. సో 10,000తో మల్టిప్లై చేస్తే ఎంత అయింది, 270 crores అయింది నేను ఇచ్చే కన్సిడరేషన్. ఓకే, డన్. ఇది ఇక్కడ ఏంటి, ఇక్కడ 10,000లో మల్టిప్లై డన్. ఓకే అప్ప, నాకు ఒక పాయింట్ అయిపోయిందని నేను ఏం చేద్దామంటే గ్రీన్ మార్కులు పెట్టించుకోవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్ అయిపోయింది మనకు ఆల్రెడీ. నెక్స్ట్ ఏంటి, ఆన్ 1st January 2000 హెచ్ లిమిటెడ్ హ్యాస్ పేడ్ 50 crore ఇన్ క్యాష్ టు ద సెల్లింగ్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. వాడికి ఎడిషనల్ మనం మళ్ళీ క్యాష్ ఎంత ఇచ్చామంటే వాడికి 50 crores ఇచ్చాం. అది క్యాష్ సెటిల్ ఎంత, 50 crores రాసుకోవాలి కదా మరి నేను. రాసుకో 50 crores. క్యాష్ ఎంత, 50 crores ఇచ్చా. ఓకే, రాసుకున్న ఇన్ఫర్మేషన్, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత వచ్చే నెక్స్ట్, అడిషనల్లీ 31st March 2019 హెచ్ లిమిటెడ్ విల్ పే 30 crore టు ద సెల్లింగ్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఇఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ షేర్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. ఏందట, ఏదో కండిషన్ చెప్తున్నాడు చూడు మళ్ళీ జాగ్రత్తగా. ఇఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2001 ఈజ్ మోర్ దాన్ 25% per annum, హెచ్ లిమిటెడ్ హ్యాస్ estimated the fair value of this obligation as on 31st January 2017 and 31st March 2017 are 22 and 27 crore respectively. The change in the fair value of the obligation is attributable to the change in the face value. ఏదో కండిషన్ చెప్తున్నాడు అంటే ఏంటి, అక్కడ చెప్పేది ఏంటంటే కంటింజెంట్ కన్సిడరేషన్ గురించి చెప్తున్నాడు. కంటింజెంట్ కన్సిడరేషన్కి నీకు తెలిసిన ఏంది, వాట్ ఈస్ ద కండిషన్, contingent consideration should be recorded at the fair value as on the date of acquisition at present value. కాదు ప్రజెంట్ వాల్యూ ఏంది, డిఫర్డ్ కన్సిడరేషన్ది. కంటింజెంట్ కన్సిడరేషన్ కాదు, ప్రజెంట్ వాల్యూ. ఓకే, సారీ. సో ఇక్కడ ఏంటి, కంటింజెంట్ కన్సిడరేషన్ ఎంత, 22 crores. యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కూడా చూడాలి కదా. యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ మనం ఎప్పుడు ఎక్వైర్ చేసుకున్నాం, ఫస్ట్ ఏప్రిల్ January 2017. 1st January 2017 ఒకసారి
1st January 2017 దాని వాల్యూ ఎంత ఉందన్న 22 crores. ఓకే, 22 crores. డన్. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా ఇన్ఫర్మేషను? సో నాకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఐ కన్సిడర్ డన్. నెక్స్ట్ ఇది క్యాష్ కన్సిడరేషన్ అనమాట. ఎడిషనల్ ఆన్ 31st March హీ విల్ పే. ఎడిషనల్గా వాడు పే చేసి ఇది కంటిన్యూల్ కన్సిడరేషన్ అది. నెక్స్ట్ కోటెడ్ ప్రైసెస్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ యాజ్ ఆన్ ద వేరియస్ డేట్స్ ఆఫ్ దిస్ వ్యాల్యూస్. డిఫరెంట్ డేట్స్ ఉన్న కోటెడ్ రేట్స్ ఇచ్చాడు. ఎస్ లిమిటెడ్ యొక్క షేర్ వాల్యూ అది ఎందుకు ఇది ఉపయోగపడుతుంది? అది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కోటెడ్ ప్రైస్ ఈక్విటీ షేర్స్ ఇచ్చాడు కదా, డిఫరెంట్ కోటెడ్ ప్రైసెస్ ఎందుకు ఉపయోగపడతాయంటావు నాకు అంటే, నువ్వు స్టెప్ 6 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తావు? పీసీ క్యాలిక్యులేట్ చేస్తాం. పీసీ ప్లస్ ఐఎన్ఏ, ఇది స్టెప్ 6 ఒకసారి చూడు. పీసీ ప్లస్ ఎన్సిఐ ప్లస్ ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఫెయిర్ వాల్యూ 15% షేర్కి అప్పుడే తీసుకుని అప్పుడు వచ్చే స్టెప్ 6లో వచ్చేది అనమాట. ఇది అంటే ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? స్టెప్ 6 స్టెప్లో ఉపయోగపడుతుంది నాకు. 6th స్టెప్ ఓకే, పక్కన పెట్టే. నెక్స్ట్ ఏంటి? ఆన్ 31st May 2000 H Limited learned that certain customer relationship existed on 1st January 2017 which met the recognition criteria of intangible asset as on that date were not considered during the accounting business for the year ended value. కస్టమర్ రిలేషన్ అంటే ఏంటంటే ఇక్కడ 1st May 2017 ఇప్పుడు దాకా తెలియని ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఉంది? ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ 1st January. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అయ్యి ఉందంటే 1st January 2017. అంటే ఇదేంటి? దీని ట్రీట్మెంట్ ఏంటి? మెజర్మెంట్ కాన్సెప్ట్ సంబంధించిన అది ఇక్కడ అక్కర్లేదు నాకు. అది నాకు ఇప్పుడు అక్కర్లే. ఆ తర్వాత అదే మెజర్మెంట్ కాన్సెప్ట్ మీద ఇంకో సెకండ్ పేర్ అయితే మెజర్మెంట్ కాన్సెప్ట్ మీద. దాని తర్వాత 31st December 2017 H Limited has established that it has obtained all the information necessary for the accounting business combination, that more information is not obtainable. H Limited and S Limited are not related parties and India's financial reporting income tax rate applicable is 30% rate. Okay, you are required to provide the detailed responses with రీజనింగ్ అండ్ కంప్యూటేషన్. సో ఇంకా నాకు పీసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు కాబట్టి నేను పీసీని క్లోజ్ చేసేచ్చు. పీసీ ఎంత వచ్చింది? 342 crores వచ్చింది. నెక్స్ట్ అయితే ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ క్యారీ. ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ ఎప్పుడు కూడా అట్ ద ఫెయిర్ వాల్యూ అయితే ఇక్కడ రికార్డ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏంది? బ్యాలెన్స్ షీట్కి వచ్చే బ్యాలెన్స్ షీట్లో నీకు ఐటమ్స్ని ఒక్కో ఐటమ్ని ఫెయిర్ వాల్యూ దగ్గర రికార్డ్ చేసుకుంటే వెళ్తుందా? ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఫస్ట్ పాయింట్. ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ నన్న ఎంత ఉంది? ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఫెయిర్ వాల్యూ, వాట్ ఇస్ ద ఫెయిర్ వాల్యూ? 90 crores. 90. ఓకే, రికార్డ్ చేసా. ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ ఎంత? 28. 20 రాసుకున్నా. ఫెయిర్ వాల్యూ 30, సారీ. అయ్యో, డన్. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయట? 350 ఇన్వెస్ట్మెంట్స్. డన్. ఇన్వెంటరీస్ 20. డన్. ట్రేడ్ రిసీవబుల్స్ ఎంత? 20. ఓకే. క్యాష్ ఎంత ఉంది? ఇక్కడ క్వశ్చన్లో ఆడు రాంగ్ రాసాడు, యాక్చువల్లీ 4 ఉండాలి ఇక్కడ. ఓకే, క్యాష్ 4 రాసుకున్నాం. ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు కదా. నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ అని చెప్పి ఇది ఒక పాయింట్ ఉంది. ఏంది ఇది? నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ అని చెప్పి 4.5 ఇచ్చాడు. సో దానికి రిలేటెడ్ ఒక అడ్జస్ట్మెంట్ కింద చూడు. క్యారింగ్ వాల్యూ ఆఫ్ నాన్ కరెంట్ అసెట్ ఇక్కడ చూడు. Carrying value of non-current asset held for sale is 4 crore, represents its fair value less cost to sell in accordance with relevant INDs. సో నాన్ కరెంట్ అసెట్ కూడా ఎప్పుడు కూడా ఏంటంటే ఇది ఒక వేరే స్టాండర్డ్లో ఇది ఫెయిర్ వాల్యూ లెస్ ఫెయిర్ వాల్యూ టు కాస్ట్ అనేది లెస్ చేసిన తర్వాతే చూపించుకోవాలి. అది ఆల్రెడీ కాస్ట్కి లెస్ చేసి ఎంత ఉందట? 4 crores, కానీ బ్యాలెన్స్ షీట్లో ఎంత ఉంది? 4.5. సో మనం ఏం చేయాలి? ఆఫ్టర్ ఫెయిర్ వాల్యూ షుడ్ బి నాన్ కరెంట్ అసెట్ షుడ్ బి రికార్డెడ్ ఎట్ ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్. ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ అనేది ఎంత ఇచ్చింది నీకు? కింద 4 crores ఇచ్చారు కాబట్టి 4 crores రాసుకున్నాను. ఇది కొంచెం కొత్త పాయింట్, ఇప్పుడు దాకా తెలియదు అనమాట. నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ 4 crore. డన్. నెక్స్ట్ ఇంకేమున్నాయి?
ఇప్పుడు నేను ఎసెట్స్ అని వేసేసాను. నెక్స్ట్ ఏమన్నా లైబిలిటీస్ ఉన్నాయి. ఓకే, లెట్ us గో విత్ లైబిలిటీస్. బారోయింగ్స్ ఎంత ఉన్నాయి? 20 crores. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ పేబుల్స్ 28 crores. వారంటీస్ ఎంత? 3 crores. కరెంట్ ట్యాక్స్ లైబిలిటీస్ 4. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. లైబిలిటీస్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఒక్క పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు కంటింజెంట్ లైబిలిటీ ఇక్కడ ఎంత చెప్పాడు? 0.5. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 2. అంటే 0.5 + 2 2.5 కంటింజెంట్ ప్రొవిజన్ ఫర్ కంటింజెంట్ లైబిలిటీస్. ఓకే, అయితే ఇక్కడ దానికి రిలేటెడ్గా ఇంకొక రిమార్క్స్ అయితే చెప్తున్నాడు చూడు. వాట్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ ఇట్ ఈస్ నాట్ ప్రాబబుల్ దట్ అన్ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ఎంబాడింగ్ ఎకనామిక్ బెనిఫిట్స్ విల్ బి రిక్వైర్డ్ టు సెటిల్ ద క్లెయిమ్. నాకేం అర్థం కాలేదు, అది అసలు అక్కర్లేదు, అది ఇర్రెలవెంట్ నాకు ఎక్కడ కూడా. ఎనీ అమౌంట్ విచ్ వుడ్ బీ పెయిడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద లా సూట్ విల్ బీ ట్యాక్స్ డిడక్టబుల్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇదేంటి? ట్యాక్స్ డిడక్టబుల్ అంట. ట్యాక్స్ డిడక్టబుల్ అంటే డెఫర్డ్ ట్యాక్స్ అట్రాక్ట్ అవుతుంది దాని మీద అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ 7 crore raised by tax authorities. S Limited has challenged the demand in the court. It is not probable that the outflow of economic benefits will be settled. ఇక్కడ చూసావా, ఇక్కడ వాడు ఏమి ఇన్కమ్ ట్యాక్స్ అనేది అట్రాక్ట్ అవుతుందో నాట్ అట్రాక్ట్ అవుతుందో ఏం చెప్పలేదు కాబట్టి దాన్ని డెఫర్డ్ ట్యాక్స్ కన్సిడరేషన్ తీసుకోకూడదు. బట్ ఇక్కడ క్లియర్గా చెప్పాడు కాబట్టి విల్ బి ట్యాక్స్ డిడక్టబుల్, అది డెఫర్డ్ ట్యాక్స్ కన్సిడరేషన్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి? డెఫర్డ్ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఒకటి చేయాలి. ఓకే, ఇంకేమన్నా కింద ఇన్ఫర్మేషన్ ఉంది చూడు. ఇన్ రిలేషన్ టు ది అబౌవ్ మెన్షన్ కంటింజెంట్ లైబిలిటీస్, పైన చెప్పిన కంటింజెంట్ లైబిలిటీస్కి మనోడు ఇది చెప్తున్నాడు ఇక్కడ. S Limited has given an indemnification undertaking H Limited up to a maximum 1 crore. పైన ఉన్న కంటింజెంట్ లైబిలిటీకి మనోడు ఏమి ఇస్తానంటే దాని మీద గ్యారంటీ కింద ఒక ఎసెట్ ఇస్తున్నాడు. దాని వాల్యూ ఎంత అంటే 1 crore అట. ఓహో, అంటే ఇండెమ్నిఫికేషన్ ఎసెట్ నీకు ఎసెట్ యాడ్ అవుతుంది కదా, అది కూడా తీసుకోవాలి. ఇండెమ్నిఫికేషన్ ఎసెట్ ఇప్పుడు 1 crore రాసుకున్నాం. ఇది ఇంపార్టెంట్, బాగా అబ్జర్వ్ చేసుకో జాగ్రత్తగా. ఇండెమ్నిఫికేషన్ ఆఫ్ ఎసెట్ ఇంపార్టెంట్ ఇందులో. నాన్ కరెంట్ ఎసెట్ హెల్డ్ ఫర్ సేల్ అనేది కూడా డిఫరెంట్గా ఉంది ఇందులో పాయింట్. నెక్స్ట్ ఏంటి? అయితే ఈ 1 crore రిప్రజెంట్ ద ఎక్విజిషన్ డేట్ ఫేర్ వాల్యూ ఆన్ డేట్ ఆఫ్ ఆన్ ద ఇండెమ్నిఫికేషన్ అండర్టేకింగ్. నాకు అక్కర్లేదు అది. ఎనీ అమౌంట్ విచ్ వుడ్ బి రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అబౌవ్ అండర్టేకింగ్ షాల్ నాట్ బీ ట్యాక్సబుల్. ఈ ఇండెమ్నిఫికేషన్ ఎసెట్ కూడా దాని మీద వచ్చే ట్రీట్మెంట్ కూడా అది కూడా డిఫర్డ్ ట్యాక్స్కి అట్రాక్ట్ అవ్వదు అని చెప్తున్నాడు. ఓకే, ఐఎమ్ కన్విన్స్డ్ హియర్. బట్ మై క్వశ్చన్ ఈజ్ నెక్స్ట్, DTL ఎంత? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఉందా, లైబిలిటీ ఉందా? ఎందుకంటే నీకు ఎప్పుడు కూడా క్యారింగ్ అమౌంట్ ఫేర్ వాల్యూస్ 2 ఇచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలంటే అలర్ట్ అయిపోయి ఇండెక్స్ స్టాలోకి వెళ్ళిపోయి దాంట్లో ట్రీట్మెంట్ చేసి తీసుకురావాలి. ఓకే, ఐ విల్ గో టు వర్కింగ్ నోట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ డిఫర్డ్ ట్యాక్స్ క్యారింగ్ అమౌంట్, ఫార్మేటివ్ క్యారింగ్ అమౌంట్, ట్యాక్స్ బేస్ డిఫరెన్స్, DTL ఆర్ DTA. ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? నీకు 30% అని చెప్పాడు క్లియర్గా, ఇక్కడ చెప్పాడు. సో 30%. అయితే ఇప్పుడు ఏంటి? క్యారింగ్ అమౌంట్ ఏం తీసుకోవాలి? ఫేర్ వాల్యూ ఏదైతే అంటే నా బుక్స్ని ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. కాకపోతే నా క్వశ్చన్ ఎంత ఇచ్చాడు, ఫేర్ వాల్యూ ఇచ్చింది, అదే నా క్యారింగ్ అమౌంట్ అవుద్ది. సో ఏ వాటి మీద ఇచ్చాడు నీకు? PP మీద ఇచ్చాడు. ఓకే, ఇంటాంజిబుల్ అసెట్స్ మీద ఇచ్చాడు 30, ఇన్వెస్ట్మెంట్ మీద ఇచ్చాడు 350. క్యారింగ్ అమౌంట్స్ ఏమో నీకు ట్యాక్స్ బేస్ అయిపోద్ది. ఓకే, అందులో కంటింజెంట్ లయబిలిటీస్ ఎంత ఇచ్చానన్నా? ఇంక మిగిలిన ఎందుకు ఇట్లా చూడు, ఇన్వెంటరీ సేమ్ ఉన్నాయి, ఫైనాన్షియల్ అసెట్ కూడా సేమ్, క్యాష్ కూడా సేమ్ ఉంది, క్యారింగ్ అమౌంట్ ఫేర్ వాల్యూ, సో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ట్రేడ్ పేయబుల్స్ కూడా చూడు, లైబిలిటీస్ కూడా సేమ్ అన్నీ సేమ్. ఇంకా అక్కర్లే. నెక్స్ట్ ఏమున్నాయి నాకు? కంటికి కనిపించినవి ఏమో కంటింజెంట్ లైబిలిటీస్ ఉన్నాయి. వీళ్ళు జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే వీళ్ళు మనల్ని మోసం చేసేస్తారు. ఓకే, అంటే మనకు కనబడరు అన్నమాట వీళ్ళు. మనం ఎగ్జామ్లో అది వదిలేసి దొంగ పెడతాం. సో కంటింజెంట్ లయబిలిటీస్ ఎంత? 0.5. ఈ 0.5ని కన్సిడర్ చేస్తున్నా, ఇంకోటి 2ని నేను కన్సిడర్ చేయను. ఇది మళ్ళీ ఇది ఇంపార్టెంట్. కంటింజెంట్ లయబిలిటీ ఇండెమ్నిఫికేషన్ అసెట్ ఎంత? 2, 1 ఉంది. అవి నేను ట్యాక్స్ బేస్కి డిఫర్డ్ ట్యాక్స్కి నేను క్యాలిక్యులేట్ చేయను. ఎందుకంటే డిఫరెన్స్ అదర్ దాన్ టెంపరీ డిఫరెన్స్ అని రాసేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు క్యారింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ బేస్. అదర్ డిఫరెన్స్ అదర్ దాన్ టెంపరీ డిఫరెన్స్ అయితే ఏమైతే క్యారింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ బేస్ అయితే రైట్. అయితే ఇక్కడ నేను ఎందుకు తీసుకుంటలేదని మళ్ళీ నువ్వు క్వశ్చన్ చేస్తున్నావా? ఎందుకంటే నీకు క్లియర్గా చెప్పేశారు కదా అది. ఇక్కడ వాడు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అదే 0.5కి అయితే అది ట్యాక్స్కి అట్రాక్ట్ అవుతుంది అన్నాడు కాబట్టి దాన్ని డిఫర్డ్ ట్యాక్స్ చేసాం.
ఇక్కడ దీనికైతే మనం ఏం చెప్పలేదు కాబట్టి ఇక్కడ దీన్ని కన్సిడర్ చేయట్లేదు. అలాగే ఇండెమ్నిఫికేషన్ ఆఫ్ అసెట్స్ షల్ నాట్ బి ట్యాక్సిబుల్ అన్నాడు కాబట్టి రెండింటిని ఇగ్నోర్ చేసి మిగిలిన దానికంతా చేస్తున్నాం. ఓకే, లెట్ స్టార్ట్. డిఫరెన్సెస్ అన్నీ రాసే, దీంట్లో ఏం చేంజెస్ ఉండదు. తర్వాత ఏంటి పీపీఈ? పీపీ అంటే ఏంటి? అసెట్. డిఫరెన్స్ ఏమైంది? క్యారింగ్ బుక్స్లో ట్యాక్స్ బేస్లో తక్కువ ఉంది, మన బుక్స్లో ఎక్కువ ఉంది కాబట్టి తగ్గించాలి, డిటిఎల్. ఓకే, ఇంటాంజిబుల్ అసెట్ కూడా మన బుక్స్లో ఎక్కువ ఉంది, తగ్గించాలి, డిటిఎల్. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? 350, మన బుక్స్లో ఎక్కువ ఉంది, తగ్గించాలి, డిటిఎల్. కంటిన్యూడ్ లైబిలిటీ ఏం తగ్గుతుంది? లైబిలిటీ తగ్గుతుంది అంటే ఏంటి? అసెట్, డిటిఏ. డన్. ఇవన్నీ చేస్తే ఈ రెండు సెట్ ఆఫ్ చేస్తే ఎంత వచ్చింది? 92.85. అది నీ డిటిఎల్ అయింది. ఓకే, సో విత్ దిస్ నాకు ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ వస్తుంది. డన్. ఇప్పుడు స్టెప్ 6 ఏంటి? స్టెప్ ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ వచ్చిన తర్వాత స్టెప్ 5 ఎన్సీఏ క్యాల్కులేషన్. వాట్ ఈజ్ ఎన్సీఏ? నీకు క్లియర్గా క్వశ్చన్లోనే చెప్పారు చూడు ఇది. సో ఇదంతా అయిపోయింది కాబట్టి గ్రీన్ మార్క్ చేసేసుకొచ్చేది మళ్ళీ మన సాటిస్ఫాక్షన్ కోసం. ఓకే, కలరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అయిపోయాయి. ఈ పాయింట్ కూడా నేను చేశాను. క్యారింగ్ వాల్యూ ఆఫ్ నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ 4 crore. ఇది కూడా అయిపోయిందిగా, చేసేసా. ఓకే, నెక్స్ట్ ఏంటి? ద పర్పస్ ఆఫ్ మెజరింగ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ యూజ్ ప్రపోర్షనేట్ ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్. ప్రపోర్షనేట్ ఐడెంటిఫైబుల్ అంటే పిఎస్ఎన్ఏ మెథడ్ వాడుకోమన్నాడు ఎన్సీఏకి. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి పిఎస్ఎన్ఏ మెథడ్ వాడుకుంటా. పిఎస్ఎన్ఏ మెథడ్లో ఎంత చెప్పాడు? నీ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందన్న? ఫస్ట్ టైం 15% ఎక్వైర్ చేశా, దాని తర్వాత 45% ఎక్వైర్ చేశా. టోటల్ ఎక్వైర్ చేసింది ఎంత? 60% ఎక్వైర్ చేశా. అంటే అదర్స్కి ఇప్పుడు నాది కాకుండా బయట వాళ్ళది ఎంత ఉంది? 40% ఉంది. 40% అంటే ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ అయితే మల్టిప్లై చేయాలి. 360.685 ఇంటూ 40% చేస్తే ఎంత ఉంది? 146.476. డన్. ఐడెంటిఫైడ్ నెట్ అసెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? గుడ్ విల్ క్యాల్కులేషన్ చేయాలి. ఓకే, గుడ్ విల్. పిఎస్సి పర్చేస్ కన్సిడరేషన్ ఎంతనన్నా? 342. ఓకే, వేసేసుకో. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందన్నా? నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 147.46 ఉంది ఇక్కడ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. ఓకే, దాని తర్వాత ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ 15%. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది వస్తుంది. ఇది ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది నన్ను నాకు క్వశ్చన్లో? 15% ఉంది. చూడు, 15% ఉంది. ఓకే, 15% ఉంది. సో మొత్తం నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని? 12 crores. నెంబర్ ఆఫ్ షేర్స్ డివైడ్ బై ఫేస్ వాల్యూ 100 అంతే. 0. ఎంత వస్తుంది? ఇంటూ నా షేర్ ఎంత? 15%. దాన్ని ఏ రేట్ దగ్గర మల్టిప్లై చేయాలా? చూడు, క్వశ్చన్లో నీకు ఎంత ఇచ్చాడు? ఆన్ 1st January 2017 395 per share. ఇక్కడ నోట్తో పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే ఇక్కడ నువ్వు నీకు ఆ 15% షేర్ ఎప్పుడు ఎంటర్ అయ్యో? 1st November 2016. అంటే ఇక్కడ నువ్వు 1st November 2016 రేట్ తీసుకోవాలా, లేకపోతే 1st January రేట్ తీసుకోవాలా? ఎందుకంటే 15% రేటు నీకు అప్పటి నుంచి ఉంది కదా ప్రీవియస్లీ హెల్డ్ అనేది. నీకు అదే ఇందాక ప్రొవిజన్ చెప్పినప్పుడు అదే చెప్పా. నువ్వు ఈవెన్ దో నువ్వు 1st November 2016 నుంచి ఉన్నా సరే నువ్వేం తీసుకోవాలంటే ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫెయిర్ వాల్యూ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇప్పుడు 1st January 2017. 1st January 2017 రేట్ ఎంత ఉంది? 395. సో యూ హ్యావ్ టు కన్సిడర్ 395 ద రేట్. ఓకే, డన్. అది అయిపోయా. నెక్స్ట్ ఏముంది? మైనస్ ఐఎన్ఏ ఎంతనన్నా? ఇప్పుడు చేసావు కదా 368.65 మైనస్ ఐఎన్ఏ అంటే ఇవన్నీ ప్లస్ చేసి ఐఎన్ఏ మైనస్ చేస్తున్నాం. ఇప్పుడు చేసిన తర్వాత ఏమైంది? ఇక్కడ నీకు ఎంత చదివినప్పుడు ఇది చూడు, ఇదంతా ఎంత అయింది? 100%. ఇది 45%, ఇది 40%, ఇదేమో 15%. ఇవన్నీ కలిపితే 100%. సో గుడ్ విల్ ఎంత వచ్చింది నాన్న? 127.92 ఈజ్ ద గుడ్ విల్. ఓకే, డన్. వాడు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి? వాట్ షుడ్ బి ద గుడ్ విల్ ఆర్ మనకేమొచ్చింది? గుడ్ విల్ వచ్చింది. ఫస్ట్ ఆన్సర్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్? ఎన్సీఏ ఎంత? గుడ్ విల్ ఆర్ జీబీపీ సో రికగ్నైజ్డ్ ఇన్ ఏ అబౌవ్ చేంజ్ సబ్సిక్వెంట్లీ ఆన్ 1st January 31st March 2017 ఈ ఫేస్ ప్రొవైడ్ ద జనరల్ ఎంట్రీస్. సో నువ్వు 1st January ఎక్వైర్ చేసుకున్నావు కంపెనీని, 31st Marchకి నువ్వు క్లోజ్ చేసేస్తున్నావు. విత్ ఇన్ 1 yearలో నీకు ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు అది నీ ఎన్సీఏని గుడ్ విల్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందని అడుగుతుండవు ఇండైరెక్ట్గా క్వశ్చన్.
అంటే అదేంటి నీకు ఎంత కాన్సెప్ట్ ఏంటి కాన్సెప్ట్ మెజర్మెంట్ పీరియడ్ కాన్సెప్ట్ అనమాట ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది. క్విక్లీ రికాల్ అవ్వు, మెజర్మెంట్ పీరియడ్ కాన్సెప్ట్ ఏంటి? ఏదన్నా సరే ఇన్ఫర్మేషన్ చూడు. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఐఎన్ఏ ఎంత? ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఐఎన్ఏ ఐడెంటిఫై నెట్ అసెట్స్ కనుక వితిన్ 1 ఇయర్లో ఏమైనా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకో, అది ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ సంబంధించింది అయితే అప్పుడు ఏమైతుందంటే గుడ్ విల్ ఎన్సీఏ ఎఫెక్ట్ అవుతుంది. ఎన్సీఏ ఎప్పుడు ఎఫెక్ట్ అయ్యింది? ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఫాలోస్ పిఎస్ఎన్ఏ మెథడ్ మాత్రమే అది అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, లెట్ us గో టు ద ప్రాబ్లం. చూడు ఇక్కడ పాయింట్, టైం ఎక్కువ అయిపోయింది. ఎవరివరకు అంత అయిపోయా. నెక్స్ట్ on 31st May 2017 H Limited learned that certain customer relationships existing as on 1st January 2017 which met the recognition criteria of an intangible asset as on that date were not considered during the accounting of business combination for the year ended 31st March 2017. The fair value ఏం లేదురా, చూడు 31st May 2017 మనకు ఒక కొత్త ఇప్పటిదాకా తెలియని ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటి? ఇది ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ 1st January 2017. వాట్ ఈజ్ 1st January 2017? ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్ డేట్న. అంటే ఇప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషను అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఇట్ రిలేట్స్ టు ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఓకే, ఎప్పుడు రిసీవ్ చేసుకున్న? 31st May 2017 రిసీవ్ చేసుకున్నా. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వితిన్ 5 monthsలో నేను రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి? వితిన్ 1 yearలో తెలిసింది నాకు. అండ్ ఇట్ రిలేట్స్ టు ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్. సో వాట్ ఐ షుడ్ డూ? ఇట్ ఈజ్ ఎఫెక్టింగ్ మై గుడ్ విల్ అండ్ ఎన్సీఐ. ఎందుకంటే ఎన్సీఐ నేను ఏ మెథడ్లో చేశాను? పిఎస్ఎన్ఐ మెథడ్లో చేశాను కాబట్టి డన్. అయితే వాడు ఏం చెప్తున్నాడు? ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ సచ్ కస్టమర్ రిలేషన్షిప్ ఆఫ్ January 2017 వాజ్ 3.5. ప్రీవియస్లీ నీకు ఒక ఏముంది? కస్టమర్ రిలేషన్షిప్ అని ఒక ఎసెట్ అనేది లెర్న్ దట్ సర్టెన్ కస్టమర్ రిలేషన్షిప్ అది ఇంటాంజిబుల్ అసెట్ కింద రికగ్నైజ్ అయింది. అది ప్రీవియస్లీ నేను ఇది ఇంటాంజిబుల్ నెట్ అసెట్స్ స్టెప్ 4 క్యాల్కులేట్ చేసి కూడా అది కన్సిడర్ చేయలేదు. అయితే ఇప్పుడు నీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి నువ్వు ఏం చేస్తావు? దాన్ని కన్సిడర్ చేయాలి. ఏం చేస్తావు? కస్టమర్ రిలేషన్షిప్ ఎంత? 3.5 crores. నీకు ఇప్పుడు అసెట్ పెరుగుతుంది. ఓకే, అంటే నాకు నా ఐడెంటిఫైడ్ నెట్ అసెట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 3.5 పెరుగుతుంది యాజ్ ఆన్ 31st May 2017. అప్పుడు ఎప్పుడైతే అసెట్ పెరుగుతుందో అది నా గుడ్ విల్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది సింపుల్. పిఎస్ఎన్ఏ మెథడ్ కాబట్టి 3.5 ఇంటూ ఎన్సీఐ పర్సంటేజ్ ఎంత? నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 40%. సో 40% మీద చేసినప్పుడు ఎంత వచ్చింది? 1.5 crores. ఓకే, టు ఎన్సీఐ. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుందంటే గుడ్ విల్. పిఎస్ఎన్ఏ మెథడ్ అంటే ఏంటన్నా? పిఎస్ఎన్ఏ మెథడ్ అంటే పేరెంట్ యొక్క గుడ్ విల్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు 3.5 పెరిగింది. 3.5 మీద పేరెంట్ యొక్క కంట్రోల్ 60% మీద మల్టిప్లై చేసిన 2.1. అంటే ఐడెంటిఫై నెట్ ఐఎన్ఏ టు ఎన్సీఐ టు గుడ్ విల్. సింపుల్, దాట్స్ ఇట్. అయితే నాకు ఇప్పుడు ఏమైంది? ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఆన్ 31st May 2017 ఇట్ సెల్ఫ్ H Limited ఫర్దర్ లర్న్ దట్ ఇంకో విషయం కూడా తెలిసింది. డ్యూ టు ఎడిషనల్ కస్టమర్ రిలేషన్షిప్ being developed, additional customer relationship being developed during the period of 1st January 2017 and 31st March 2017, the fair value of such customer relationship has increased 4 crore. ఎప్పుడు తెలిసింది? 1st January 2017. ఫస్ట్ కండిషన్ ఏంటి? వితిన్ 1 year. వితిన్ 5 monthsలో తెలిసింది కాబట్టి వితిన్ 1 year సాటిస్ఫై అయిపోయింది. బట్ ఈజ్ ఇట్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషనా? ఈజ్ ఇట్ రిలేట్స్ టు డేట్ ఆఫ్ ఎక్విజిషనా అంటే కాదు. డెవలప్డ్ డ్యూరింగ్ ద పీరియడ్. డ్యూరింగ్ ద పీరియడ్ ఇన్ఫర్మేషన్ ఇది డెవలప్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ 1st January అంటే అది అక్కడ కూడా క్వశ్చన్లో చెప్పలేదు. ఇట్ రిలేట్స్ టు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అని. సో మనం ఏం చేస్తాం? ఎన్సీఐ కానీ గుడ్ విల్ కానీ ఏ మాత్రం ఎఫెక్ట్ అవ్వదు. పట్టించుకొని దాన్ని చూసి చూడనట్టు పోవాలి. కానీ దాని మీద ఒక నోట్ రాయాలి కాబట్టి ఏం రాస్తాం? కస్టమర్ రిలేషన్షిప్ జనరేటెడ్ ఆన్ 1st January 2000 to 31st March 2017 డస్ నాట్ రిలేటెడ్ టు డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఎస్, నో ఎగ్జిస్ట్. సో మనం ఏం చేస్తాం? గుడ్ విల్ కానీ ఎన్సీకి కానీ ఐఎన్ఈకి కానీ అడ్జస్ట్ చేయము. ఆల్సో దే ఆర్ సెల్ఫ్ జనరేటెడ్, నాట్ రికగ్నైజ్. సో మనం ఇది రికగ్నైజ్ చేయం. ఓకే, సో నాకు ఈ పాయింట్ కూడా అయిపోయా.
క్వశ్చన్ ఇంకేం మిగిలింది నాకు, ఇది కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఏమడుగుతున్నాడు మనల్ని, ఇంకేమైనా అడిగాడు అడుగు. క్వశ్చన్లో ఇంకొక పాయింట్ అడిగింది చూడు. వాట్ షుడ్ బి ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇఫ్ ద కంటింజెంట్ కన్సిడరేషన్ యాజ్ ఆన్ 31st March? కంటింజెంట్ కన్సిడరేషన్కి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి యాజ్ ఆన్ 31st March అని అడుగుతుంది. వాట్ ఈస్ ద కంటింజెంట్ కన్సిడరేషన్ రే? ఇదిరా, let us try to understand this part. కంటింజెంట్ కన్సిడరేషన్ ఆల్రెడీ స్టెప్ 4లో రాస్తాం కదా. కంటింజెంట్ కన్సిడరేషన్ అంతా 22 crores. ఎడిషనల్లీ ఇట్ పేస్ 30 crore, పే చేస్తుందట. ఓకే. సెల్లింగ్ ఎస్ లిమిటెడ్ రిటర్న్ ఈక్విటీ షేర్స్ ఫర్ ది ఇయర్ ఎండ్ 31st March ఈజ్ మోర్ దాన్ 25% per annum. ఒకవేళ 25% per annum కన్నా ఎక్కువ ఉంటాట. ఓకే. రిటర్న్ ఆన్ ఈక్విటీ 25% కన్నా ఎక్కువ ఉంటాయి. హెచ్ లిమిటెడ్ హ్యాస్ ఎస్టిమేటెడ్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ దిస్ అబ్లిగేషన్ యాజ్ ఆన్ 1st January 2017 ఈజ్. ఇప్పుడు ఏంటంటే మనోడు ఈ అబ్లిగేషన్ 1st January 2017 అలాగే 31st March 2017 రికగ్నైజ్ చేస్తున్నాడు. ఎంత? 27 23 crore రెస్పెక్టివ్లీ. ద చేంజ్ ఇన్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద అబ్లిగేషన్ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు ద చేంజ్ ఇన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్టర్ ద ఎక్విజిషన్ డేట్. ఏం చెప్తున్నాడు? 22 crore and 23 crore రెస్పెక్టివ్లీ. సో లెట్ us start. వాల్యూ ఆఫ్ కంటింజెంట్ కన్సిడరేషన్. కంటింజెంట్ కన్సిడరేషన్ క్యాష్ అవైలబుల్, నెంబర్ ఆఫ్ షేర్స్ రీమెజర్ ఈచ్ ఇయర్ అండ్. ఇది ఒక ప్రొవిజన్ అక్కడ. ఎప్పుడైనా కంటింజెంట్ కన్సిడరేషన్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ రీమెజర్ ఈచ్ ఇయర్ అండ్, ప్రతి ఇయర్ ఎండ్కి వీ షుడ్ రీమెజర్ అనమాట. 1st January 2017 ఎంత ఉంది? 22 crores. కానీ 31st March 2017కి వచ్చేసరికి అది ఎంత అయింది? 23 crore అయిందంట. అంటే 1 crore పెరిగింది. పెరిగినప్పుడు ఏం చేస్తాం? రీమెజర్ చేసినప్పుడు నువ్వు ప్రొవిజన్ క్రియేట్ చేయాలి కంటింజెంట్ కన్సిడరేషన్ కాబట్టి. ప్రొవిజన్ ఫర్ కంటింజెంట్ కన్సిడరేషన్ అనేది లైబిలిటీ కాబట్టి లైబిలిటీని పెంచాలి. అంటే దేనికి ట్రాన్స్ఫర్ చేస్తారు? P&L టు ప్రొవిజన్ ఫర్ కంటింజెంట్ కన్సిడరేషన్. ఇట్స్ న్యూ పాయింట్. ఇక్కడ ఇదే ప్రొవిజన్, ఇదే ఆన్సర్. ఎప్పుడైనా కంటింజెంట్ కన్సిడరేషన్ ఉన్నప్పుడు ఈచ్ ఇయర్ అండ్ యూ షుడ్ హ్యావ్ టు రీమెజర్ చేసి పెరిగితే ఏం చేయాలి అంటే నీ లైబిలిటీ పెరుగుతుంది కాబట్టి ప్రొవిజన్ ఫర్ కంటింజెంట్ కన్సిడరేషన్ అని చెప్పి లైబిలిటీ పెంచుతున్నాడు. డన్. ఇక్కడితో ఇది అయిపోయాయి.